అని శూలం విసిరాడు. హనుమంతుడు చూచాడు, ఈ శూలం తగిలిందంటే, ఎందుకంటే ఇంతకు ముందే ఇప్పుడే అదే శూలం హనుమంతుడి మీదకి వేశాడు కుంభకర్ణుడు. దానితో వక్షస్థలం చీలి హనుమంతుడే మూర్ఛపోయాడు. ఈ శూలం వాడికి తగిలితే వాడు పోతాడని సుగ్రీవుడి మీదకి వస్తున్న శూలాన్ని అడ్డుగా వెళ్ళి పట్టుకొని మోకా పెట్టి అలా విరిచి అవతల పారేసి ఈయన ఎక్కిరించాడు. దంతాన్ ప్రదర్శ్య హనుమాన్ జహాసతం అంటాడు వాల్మీకి. అంటే నీ బలం ఇంత అని. కుంభకర్ణుడు దాన్ని లెక్కించకుండా సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి అతన్ని ఒక్క ముష్టిఘాతం కొట్టాడు. వాడి పిడికిలి దెబ్బ తింటే వాడని బగుతాడండి. సుగ్రీవుడు కాబట్టి మూర్ఛపోయాడు. సుగ్రీవుడు మూర్ఛపోగానే అమాంతం వాడిని భుజాన వేసుకొని లంకకు పోరు మొదలుపెట్టాడు. ఎందుకట అంటే ఏమంటాం మన పాటలో, యుద్ధ ఖైదీ అంటాం. యుద్ధంలో ఖైదీ చేసి బంధించి మనం బేరం ఆడొచ్చు. నీవు మా జోలికి రాకుండా వెళ్ళిపోతానంటే మీ వాడిని నీకు ఇస్తాను, లేకుంటే చంపేస్తాను కదా. ఇలా చెయ్యొచ్చు, రాముణ్ణి లొంగదీయవచ్చు అనుకొని మహానుభావుడు సుగ్రీవుణ్ణి భుజం మీద వేసుకొని బయలుదేరాడు. హనుమంతుడు చూచాడు, ఇప్పుడు నేనేం చేయాలి? సుగ్రీవుణ్ణి ఈ రీతిలో తీసుకొని వెళుతుంటే నేను చేయవలసిన పనేమిటి? నేను కూడా కామరూపిణి కాబట్టి కుంభకర్ణుని కంటే పెద్ద రూపాన్ని ధరించి అతన్ని యుద్ధంలో ఓడించి సుగ్రీవుణ్ణి విడిపించాలా? బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ నేను విడిపిస్తే సుగ్రీవుడు అవమానమని భావిస్తే ఎలాగో? సేవకునితో విడిపించబడినటువంటి ప్రభువు చిరతనం భావిస్తాడు. సమర్థుడు కాకుంటే కాపాడాలి, కానీ సుగ్రీవుడు మహావీరుడు, సమర్థుడు. ఏదో మూర్ఛపోయాడు, మూర్ఛించి తేరుకుంటే తక్కిన పని వాడే చేస్తాడు. కాబట్టి ప్రభువుకు అవమానం కలిగే పని సేవకుడు చేయకూడదు, మంత్రి అసలు చేయకూడదు. చూద్దాం, వెళతాడేమో చూద్దాం. కొంతసేపటి దాకా రాకుంటే అప్పుడు ఆలోచిద్దాం అని తనలో తాను తర్కించుకొని ఆగాడు. కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి తన భుజం మీద వేసుకొని లంకా నగరంలోకి ప్రవేశించాడు. రాజ వీధులలో ప్రవేశిస్తే, రాజవీధులు చల్లగా ఉంటాయి కదా, చల్లని గాలి వచ్చింది. యుద్ధరంగానికి వెళ్ళి వస్తున్న కుంభకర్ణుని మీద నగరంలోని కాంతలు అత్తరు పన్నీరు చల్లారు. అవి కాస్త సుగ్రీవుడి మీద పడ్డాయి. చల్లటి నీరు, చల్లని గాలి వాడికి మీదకి వచ్చేసింది. చూస్తే ఎక్కడో ఉన్నాడు వాడు. బుధవాడు ఎక్కడుంటుంది? ఏ పైనో ఉంది. నేను ఎక్కడున్నాను, ఏమిటి పరిస్థితి? చూస్తే అర్థమైంది, ఓహో వీడు మూర్ఛపోయి నన్ను తీసుకొని పోతున్నాడు, నేను తప్పించుకోవాలి అని ఒక్కసారి లేచి తన గోళ్లతోటి 2 చెవులు గీరేశాడు. పండ్లతోటి ముక్కు కొరికాడు. ముక్కు చెవులు పోయాయి వాడికి. ఆ మంటతో ఇలా దులిపాడు, వచ్చి ఇక్కడ పడ్డాడు. పని అయిపోయింది, ఇంకేం కావాలి? ఇంత పని చేస్తాడా అని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు వెనక్కు తిరిగి. ముక్కు పోయాయి, చెవులు పోయాయి, చాలా దెబ్బలు తగిలాయి, అయినా లెక్క పెట్టడం లేదు. అడ్డం వచ్చిన ప్రతివాడిని అదిరిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. చాలామందిని మూర్ఛపోగొట్టాడు, చాలామందిని వధించాడు, చాలామంది వానరులను సముద్రంలో గిరాటేశాడు, పడేశాడు. వీని పరాక్రమం ఇలాగా ఉంటే ప్రమాదమని లక్ష్మణస్వామి ఎదురుగా వచ్చాడు. ధనువు తీసుకొని ధనుష్టంకారం చేస్తూ లక్ష్మణస్వామి ఎదురుగా నిలబడితే, ఇక్ష్వాకు వంశంలోని వాడివి కదూ, దశరథ మహారాజు గారి కుమారుడవా, రాముడి తమ్ముడవా,
అయినా నువ్వు పిల్లవాడివి, నాతో యుద్ధం ఏం చేస్తావురా? పెద్దవాడు కావాలి కదా. అయితే నేను చంపను. ఎందుకంటే నా ముందర నిలబడమే గొప్ప కదా. తిష్టన్నపి అగ్రతో పూజ్య కిము యుద్ధ ప్రదాయక అంటాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుని ముందర నిలబడితే చాలు దండం పెట్టచ్చు వాడికి. ఇంకా యుద్ధం చేస్తానంటే ఇంకేం చెప్పాలి అంతకన్నా ఎక్కువ కదా. అందుకోసం చాలా సంతోషం, మెచ్చుకున్నాను నీ బలానికి పరాక్రమానికి. కానీ నేను నీతో యుద్ధం చెయ్యను. నేను ఒక రాముణ్ణి మాత్రమే చంపాలనుకుంటున్నాను. అతనొక్కడు మరణిస్తే అందరూ పోయినట్టే కదా. తరువాత బతుకుతావో లేదో నీ ఇష్టం, పక్కకు పో, నాకు అనుమతి ఇవ్వు, రాముడితో యుద్ధం చేస్తాను అని ముందరికి పోయాడు. లక్ష్మణస్వామి సిద్ధంగా ఏష దాశరథీ రామ త్వాం ప్రతీక్షన్ ఇహ స్థిత అంటాడు లక్ష్మణుడు. ఇగో ఆయనే రామచంద్రుడు, నీకోసమే చూస్తున్నాడు, వెళ్ళు. కుంభకర్ణుడు మహాభయంకరంగా వెళ్ళాడు. రాముణ్ణి చూచాడు. రామ, నా ముక్కు చెవులు ఏవేవో పోయాయని ఏం కంగారు పడకు. కర్ణనాసా విహీనేనా నపీడా మేస్తి హి క్వచిత్. నా చెవులు పోయినా నా ముక్కు పోయినా నాకు పెద్ద బాధ ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. నిన్నొక్కడిని తినేసి ఇంటికి వెళ్ళిపోతాను, మా అన్నగారికి విజయాన్ని ఇస్తాను. మహానుభావుడు అతన్ని చూచి సమయం సమీపించినట్టుంది, నా ముందరికి వచ్చాడు. నా ముందరికి వచ్చాడంటే పోతాడనే అర్థం కదా. అందుకే మహానుభావుడు ఒక ఆగ్నేయ అస్త్రంతో 2 చేతులు నరికేశాడు. మరొక 2 అర్ధచంద్రాకార బాణాలతో 2 కాళ్ళు నరికేశాడు. కాళ్ళు చేతులు ఈ 2 పోయాయి కదా, కింద పడి పాకుకుంటూ మీదికి వస్తున్నాడు. అలాంటి సమయంలో మహానుభావుడు ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం, పాశుపతాస్త్రం ఇలాంటివి చాలా ఉన్నాయి, వీడికి అన్నేందుకు ఒక్క అస్త్రం చాలు అని ఒక్క అస్త్ర ప్రయోగంతో అతని శిరస్సును ఖండించాడు. కుంభకర్ణ శిరోభాతి. చాలా చమత్కారంగా వాల్మీకి కుంభకర్ణుని శిరస్సును మనకు వర్ణిస్తాడు. ఆ కుంభకర్ణుని శిరస్సు రాహువు శిరస్సులాగా ఉంది అని మనకు చెప్తాడు. కుండలాలంకృతం మహతు ఆదిత్యే అభ్యుదితే రాత్రౌ మధ్యస్థైవ చంద్రమాహ. చంద్రుడు ఆకాశ మధ్యలో ఉన్నట్టుగా, సూర్యోదయ కాలంలో ఆకాశ మధ్యలో చంద్రుడు ఉన్నట్టుగా కుంభకర్ణుని శిరస్సు భాసిస్తుంది అంటాడు. ఇలా రామబాణంతో ఖండించబడినటువంటి రావణుని శిరస్సు పడిపోతే లంకా నగరంలోని 10,000 ఇళ్ళు కూలిపోయాయి. శరీరం పడిపోయింది కదా. ఇంకా రథాలు, గుర్రాలు ఇలాంటివి చాలా పోయాయి. ఇలా కుంభకర్ణుని సంహరిస్తే ప్రహర్షమీయు బహవశ్చ వానరా ప్రబుద్ధ పద్మ ప్రతిమై వాననై అపూజయన్ రాఘవమిష్టభాగినం హతే రిపౌ భీమబలే నృపాత్మజం. కుంభకర్ణుడు చనిపోతే అందరూ పరమ ఆనందాన్ని పొందారు, రామచంద్రుణ్ణి పూజించారు. ఇలా సకుంభకర్ణం సురసైన్యమర్దనం మహత్సు యుద్ధేషు కదాచన అజితం ననందహత్వా భరతాగ్రజోరని మహాసురం వృత్రమివ అమరాధిప. వృత్రాసురుణ్ణి చంపినటువంటి ఇంద్రుడు ఎంత ఆనందాన్ని పొందాడో, కుంభకర్ణుడు రచించినటువంటి రామచంద్రుడు అంతటి ఆనందాన్ని పొందాడు. కుంభకర్ణుడు కూడా మరణించాడు అన్నటువంటి వార్త మెల్లగా రావణాసురుణ్ణి చేరింది. పాపం నమ్మలేకపోయాడు. కుంభకర్ణుడు చావడం ఏంటి?
అసలు వాడితో యుద్ధం ఎవడు చేస్తాడు, ఎదురుగా ఎవడు నిలబడతాడు, ఏ బాణం వాడిని కొడుతుంది? నా ఆపదను తొలగించకుండా నీవు యమలోకానికి వెళ్ళావా? ఇప్పుడు స్వర్గంలో యమలోకంలో ఇతర దేవతలందరూ ధైర్యంగా విజృంభిస్తారు నీవు లేవని. పాపం చాలాసేపు కుంభకర్ణుని మరణానికి రావణాసురుడు విలపించాడు. అప్పుడు రావణాసురుడు బాధపడుతుంటే అతని పుత్రులు వచ్చారు. మేమున్నాం కదయ్యా, కుంభకర్ణుడు పోతే యుద్ధం అన్న తర్వాత చంపుతారు, చేస్తారు. ఎప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు వాడు గెలిచాడు, తర్వాత మనం గెలుద్దాం, మేమందరం ఉన్నాం కదా అని అతని బంధువులు నరాంతకుడు, నికుంభుడు, కుంభుడు, వజ్రబాహువు, వితర్ధనుడు ఇలాంటి వారందరూ కలిసి మహానుభావులు ఒక్కసారి యుద్ధానికి వెళ్ళారు. అన్నదమ్ములు, పినతండ్రి పెదతండ్రులు, అంటే రావణాసురుని తమ్ములు కొందరు, రావణాసురుని పుత్రులు కొందరు, కుంభకర్ణుని పుత్రుడు నికుంభుడు ఉన్నాడు. ఇలా అందరూ కలిసి ఒక్కసారి యుద్ధానికి వెళితే మొట్టమొదలు అంగదుడు నరాంతకుణ్ణి సంహరించాడు. హనుమంతుడు దేవాంతకుణ్ణి త్రిశిరసుణ్ణి సంహరించాడు. నీలుడు మహోదరుణ్ణి సంహరించాడు. వృషభుడు మహాపార్శ్వుణ్ణి వధించాడు. అప్పుడు రావణాసురుని యొక్క ధాన్యమాలిని పుత్రుడంటాం, అతన్ని అతికాయుడు అంటాం. అతికాయుడు ఇంచుమించు పరాక్రమంలో రావణాసురునంతటి వాడు, ఆకారంలో కుంభకర్ణునంతటి వాడు, ఇంచుమించు కొంచెం తక్కువ, కానీ ఇతను కూడా కుంభకర్ణుడిలాగానే ఉంటాడు. మహావీరుడు, అతనితో యుద్ధం చేసి ఎవరు గెలవటం కష్టం. ఈ మహానుభావుడు 1000 కాదు 10,000 గుర్రాలతో కట్టి రథాన్ని ఎక్కొచ్చాడు. అంటే ఎంత చిన్నకుంటే అర్థమైంది కదా, అతన్ని మొయ్యాలంటే 10,000 గుర్రాలు కావాలి. మహాభయంకరంగా యుద్ధం చేయడానికి వస్తే లక్ష్మణస్వామి రామచంద్రుని ఆజ్ఞ తీసుకొని అతికాయునితో యుద్ధానికి వెళ్ళాడు. అతికాయుని దగ్గర గొప్పతనం ఏమిటంటే అతని కవచం ఉంది. ఆ కవచం ఏ అస్త్రంతో వధించబడదు, ఛేదించబడదు. కవచం ఛేదించనంత వరకు అతను ఎవరు చంపలేరు. లక్ష్మణ అతికాయుల ఘోర యుద్ధం జరిగింది. ఎన్ని అస్త్రాలో, ఎన్ని శస్త్రాలో, ఎన్ని బాణాలో ఏనో ప్రయోగించాడు లక్ష్మణుడు, ఏమీ చేయలేదు. గుర్రాలను చంపినా, సారథిని చంపినా, రథాన్ని చంపినా, ఏమి చంపినా వాణ్ణి చంపాలి కదా. ఇలా లక్ష్మణస్వామి వృధా ప్రయాస పడుతుంటే వాయుదేవుడు అతని చెవిలోకి వచ్చి, ఇతను మహావీరుడు, బ్రహ్మాస్త్రం తప్ప మరే అస్త్రము ఇతన్ని వధించలేదు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించవలసింది అని స్వయంగా వాయువు చెప్పితే అప్పుడు మహానుభావుడు సమాదధే బాణం అధోగ్ర వేగం తద్బ్రాహ్మమస్త్రం సహసా నియుజ్య. మహానుభావుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతికాయుణ్ణి వధించాడు. అతికాయుడు పోయాడు, నరాంతకుడు పోయాడు, మహోదరుడు పోయాడు, మహాపార్శ్వుడు పోయాడు. ఇలా పోయిన వాళ్ళందరూ అటైపోతున్నారు, ఎవడు వెనక్కి రావటం లేదు. ఇది చూచి రావణాసురుడు చింతాక్రాంతుడై నగరాన్ని మరి కాస్త జాగ్రత్తగా ఉంచాలని అనుకొని అన్ని ఏర్పాట్లు చేసి మహానుభావుడు ఇంద్రజిత్తును మరొకసారి యుద్ధానికి పంపే ప్రయత్నంలో ఉన్నాడు. అంటే రావణాసురుడు చింతాక్రాంతుడై ఉంటే ఆ సమయంలో నాన్నగారు నేనున్నాను కదా, అప్పుడంటే ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నారు, ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు, నేను వెళుతున్నాను, మీ మనసులోని బాధను నేను తొలగిస్తాను అని మహానుభావుడు ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్ళాడు. మహాపరాక్రమవంతుడు కాబట్టి
అతని శస్త్రాస్త్రములతో వానరసేన మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఎంతోమంది మరణించారు. లక్ష్మణుడు అతనితో సరిసాటిగా యుద్ధం చేసి అతని శస్త్రాస్త్రాలను వ్యర్థం చేస్తే వాడి కోపం వచ్చేసింది. ఇంద్రజిత్తు ఎదురుగా యుద్ధం చేయలేడు కాబట్టి చాటుగా యుద్ధం చేయాలని మళ్ళీ అంతర్ధానం చెంది అన్ని విధాలుగా శస్త్రాస్త్రాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు ఇంద్రజిత్తు. బ్రహ్మాస్త్రంతో వానరులందరినీ కొట్టడం మొదలుపెట్టాడు. నలుడు, నీలుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, శరభుడు, గంధమాతనుడు, వృషభుడు ఒకరేమిటి కనపడ్డ ప్రతి వాణ్ణి కొట్టాడు. జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు మొత్తం అందరూ పడిపోయారు. రాముడు, లక్ష్మణుడు అంత పడిపోయారు. బాణాలు తగులుతున్నాయి, మనిషి కనపడు. ఎవడేం చేయాలి? ఏం చేస్తాం వాడిని? లక్ష్మణస్వామి చూచాడు. అన్నగారు, ధర్మం అనుకుని కూర్చుంటే పని సాగటం లేదు. వీడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు, నేను కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాను. నా బ్రహ్మాస్త్రం ఒక్క ఇంద్రజిత్తు కోసం కాదు, సకల రాక్షస జాతి సంహారం కోసం ప్రయోగిస్తాడు. అనుమతి ఇవ్వండి, మనకు యుద్ధం అనేటువంటిది ఈనాటితో ముగుస్తుంది. మనమైతే ఓకే అంటాం కదా, కానీ రాముడు అంటాడే తప్పురా నాన్న. పలాయమానం ప్రచ్ఛన్నం భీతం. యుద్ధ నీతిలో పారిపోయిన వాణ్ణి కొట్టకూడదు, దాక్కున్న వాణ్ణి కొట్టకూడదు, భయపడే వాణ్ణి కొట్టకూడదు, చేతిలో ఆయుధం లేని వాణ్ణి కొట్టకూడదు. కొన్ని ధర్మాలు ఉన్నాయి మనకు. వాళ్ళు రాక్షసధర్మం చేస్తారు, మనం ధర్మంతోటే గెలుద్దాం. ఒక్కడి కోసం మొత్తం రాక్షసులను వధించడం తప్పు కదా. ఎవడు తప్పు చేశాడో వాణ్ణి చంపురా. ఒక్కడు తప్పు చేస్తే మొత్తం జాతిని సంహరించడం తప్పు నాయన. చూద్దాం, ఓపిక పట్టు, వాడే స్వయంగా దొరుకుతాడు అని మహానుభావుడు స్వామి లక్ష్మణస్వామిని ఓదార్చాడు. ఇలా అందరూ పడిపోయారు, ఎవరూ లేచేవాళ్ళు లేరు, యుద్ధం అయిపోయింది అనుకొని ఇంద్రజిత్తు మళ్ళీ అంతఃపురానికి వెళ్ళాడు. రాత్రి అయింది, చీకటి. విభీషణుడు దివిటీ పట్టుకొని ఎంత పని చేశాడు ఈ దుర్మార్గుడు. అసలు ఎందరూ బ్రతికున్నారో చూడాలి కదా. మూర్ఛపోయిన వారెందరూ, చనిపోయిన వారెందరూ, ప్రాణం ఉన్నవారెందరూ, ప్రాణం కోల్పోయిన వారెందరూ. వెతుకుదాము, చూతాము అని దివిటీ తీసుకొని బయలుదేరాడు. అతను దివిటీ తీసుకోగానే హనుమంతుడు నేను రెడీ అని లేచాడు. అయ్యో నాయన, నువ్వు ఉన్నావా? నన్ను ఇవన్నీ ఏం చేస్తాయి? ఏ అస్త్రాలు నన్ను ఏం చేయలేవు. నేనెందుకు పడుకున్నానంటే, నేను కూర్చుంటే వాళ్ళందరినీ కొడుతుంటాడు మాట. అందరూ పడిపోయారు, యుద్ధం చేసేవారు లేరు అనుకుంటే వాడు వెళ్ళిపోతాడు తప్ప, ఒక్కడు లేచున్నా వాడు కొడుతుంటాడు. నా వల్ల తక్కినోడు తస్తారు. ఎందుకు పడుకుంటే పోలే అని పడుకున్నాను, నాకేం కాలేదు, నేను ఆరోగ్యంగా బలంగా ఉన్నాను. అయితే పోదాం, అందరినీ వెతుకుదాం. ఇద్దరూ కలిసి దివిటీలు పట్టుకొని ఒక్కొక్కరిని ముఖం చూచి తట్టి లేపి తీసుకొని వస్తున్నారు. ఇలా వెళ్ళేసరికి ఓ పక్కన జాంబవంతుడు ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. తాత, ప్రాణాలతో ఉన్నావా, బతికే ఉన్నావా అని తట్టాడు. ఆయన లేచి, ఈ అస్త్రాలు నన్నేం చేయవులే, కానీ అందరితో పాటు నేను పడుకున్నాను. ఆయన అంజనా సుప్రజాయేన హనుమాన్ కపీశ్వర కచ్చిత్ ధారయతే వీర. హనుమంతుడు బతికున్నాడా? హనుమంతుడు బాగున్నాడా అన్నాడు. వాడికి ఒళ్ళు మండింది. విభీషణుడికి, ఏం పనయ్యా నువ్వు? రాముడు బాగున్నాడా, లక్ష్మణుడు బాగున్నాడా, సుగ్రీవుడు బాగున్నాడు కాదు, హనుమంతుడు బాగున్నాడా ఏంటి?
మన అధిపతి సుగ్రీవుడు, అందరికీ నాయకుడు రాముడు లక్ష్మణుడు. వాళ్ళని అడిగాడు, రామే న దర్శిత స్నేహ లక్ష్మణే నాపి దర్శిత సుగ్రీవే అంగదే చైవ హనుమాన్ కుతః పృచ్ఛసి. రాముణ్ణి ప్రేమగా చూడలేదు, లక్ష్మణస్వామిని చూడలేదు, సుగ్రీవుణ్ణి చూడలేదు, హనుమంతుడు బాగున్నావంటావు, ఇంత పక్షపాతమా నీకు, అంత ప్రేమ హనుమంతుడి మీద? పిచ్చివాడా, వాడొక్కడు బతుకుంటే మనం అందరం బతుకుతాంరా. హనుమతి ఉజ్జిత ప్రాణే జీవంతోపి వయం మృతా. హనుమంతుడు అక్కడు చనిపోయాడు అనుకోండి, మనం బతికున్నా చేస్తాం. అతను బతికుంటే చెప్పు, మనం బతుకుంటాం. అనగానే హనుమంతుడు, తాత అభివాదయే, అయ్యా నమస్కారము అన్నాడు. అమ్మా నాన్న ఉన్నావా? ఇక మీ బతికాం, రా పనంతా నీతోటే ఉంది. చెప్పండి తాత, ఏం చేయాలి? వానర సైన్యంలో ఒక్కడు స్పృహలో ఉన్నట్టు లేదు, చాలామంది మరణించి కూడా ఉంటారు. దీనికి ఒక్కటే మార్గం, ఇంకో మార్గం అంటూ ఏది లేదు. హిమాలయానికి వెళ్ళు, అక్కడి దగ్గరలోనే ఒక మహాపర్వతం ఉంది. అక్కడ విశల్యకరణి, సంజీవని, ప్రాణ ఉద్ధరిణి, మహాబలదాయిని అని 4 ఔషధులుంటాయి. వాటిని తీసుకొనిరా. వాటి వాసనతో అందరూ లేస్తారు. ఈ పని నీ ఒక్కడవే చేయగలవు. సూర్యోదయం కాకముందు నీవు ఈ పని చెయ్యాలి. ఇందుకు నిన్ను అడిగాను నాయన, నీవు తప్ప ఈ పని మరెవరూ చేయలేరు. అదెంత పని తాత, ఉన్నట్టు వస్తాను కదా అని బయలుదేరాడు. అక్కడి దాకా వెళ్ళి ఆ పర్వతాన్ని చూస్తే పర్వతం ఉంది, గొడవలు కనబడడం లేదు. అవి కాస్త అంతర్ధానం చెందాయి. వాటికి ఒక శక్తి ఉంది, తమను కోరి ఎవరైనా వస్తే వారికి కనపడవు. గొడవలు కదా, దివ్యశక్తి కదా. ఆలస్యం చేస్తే వాళ్ళేమవుతారో, ఎందుకు వచ్చిన బీడ, పర్వతాన్నే తీసుకొని పోతాను, ఆయనే వెతుక్కుంటాడు మనకెందుకు అని మహానుభావుడు పర్వతాన్నే తీసుకొని వెళ్ళాడు. ఆ పర్వతం అక్కడ పెడితే సుషేణుడు అంటే వైద్యుడు ఆ ఔషధాలను తీసి వారందరికీ చూపెట్టాడు. మనం మొదటి భాగంలో చెప్పుకోలేదు, అందులో ముందరికి వెళ్ళాం. రావణాసురునితో మూర్ఛపోయినప్పుడు లక్ష్మణస్వామి మూర్ఛపోతే హనుమంతుడు ఇవే తెచ్చి ఇచ్చాడు. వాడు అప్పుడే లేచాడు. అవి బాగా గుర్తున్నాయి కాబట్టి మళ్ళీ తీసుకొని వచ్చాడు మహానుభావుడు. వాటి వాసనతో అందరూ లేచారు. రాముడు లేచారు, లక్ష్మణుడు లేచారు, వానరుడు లేచారు. మళ్ళీ లేవగానే పర్వతాన్ని తీసుకొని పోయి మళ్ళీ యథాస్థానంలో ప్రవేశపెట్టి వచ్చి కూర్చున్నాడు. మరి అధర్మం చేయొద్దు కదా. మరి ఇక్కడ చిన్న ప్రశ్న వస్తుందన్నమాట. ఏమిటి? సంజీవని ఔషధం వాసన చూస్తే అందరూ బతికారన్నారు కదా, మరి బతికిన వారిలో రాక్షస వీరులు కూడా చనిపోయి ఉన్నారు కదా, వారు కూడా బతికారా? వారు బతకకుండా వీరు మాత్రమే బతికారని చెప్తే కథ అవుతుంది, కానీ వాస్తవం కాదు కదా. అంటే రావణాసురుడు యుద్ధం ప్రారంభించిన నాటి నుండి ఆ రోజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రాక్షసులు చనిపోతే చనిపోయిన వెంటనే వారిని తీసుకొని సముద్రంలో పడేయండి. ఒక్క రాక్షస శవం యుద్ధరంగం ఉండడానికి వీల్లేదని ఆజ్ఞయించాడు. చెప్తున్నాడు, యదా ప్రభుతి లంకాయాం యుధ్యంతే హరి రాక్షసా తదా ప్రభుతి మానార్థం ఆజ్ఞయా రావణస్య చ ఏ హన్యంతే రణే తత్ర రాక్షసా కపికుంజరై హతాహతాస్తు క్షిప్యంతే సర్వ ఏవతు సాగరే. చనిపోయిన వారు చనిపోయినట్టు వెంటనే సముద్రంలో పడవేయబడుతున్నారు. కాబట్టి చనిపోయిన రాక్షసులు ఎవరు యుద్ధరంగంలో లేరు, బతికే ఛాన్స్ లేదు. వానరులు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి వానరులు బతికారు. ఇప్పుడు
ఇంద్రజిత్తు వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంత త్వరగా వాడేం యుద్ధానికి రాడు. ఇక వాడు తప్ప పెద్దగా యుద్ధం చేయడానికి పనికొచ్చే వీరులు ఎవరు రావణ సైన్యంలో ఇంచుమించు లేరు. ఏదో చిన్న చిన్న వాళ్ళు ఉంటే ఉన్నారు. ఇంకెందుకు మనం ఊరుకోవాలి అని మహానుభావుడు రామచంద్రుడు వానరులకు ఆజ్ఞ ఇచ్చాడు, విజృంభించండి. ఇప్పుడు మీకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అంటే వానరులు అందరూ కలిసి లంక మొత్తాన్ని మరోసారి తగలబెట్టారు. కనబడ్డ వారిని కనబడినట్టు అందరినీ వధించడం మొదలుపెట్టారు. ఎవరెవరు యుద్ధానికి వస్తున్నారో వారందరినీ వధిస్తున్నారు. ఇలా వస్తుంటే ఒకడు కంపనుడు, మరొకడు ప్రజంగుడు, ఇంకొకడు శోణితాక్షుడు, ఇంకొకడు యూపాక్షుడు, మరొకరు కుంభుడు అనేటువంటి ఒక 5గురు యుద్ధం చేయటానికి వచ్చారు. అంగదుడు కంపన ప్రజంగులను సంహరించాడు, ద్వివిధుడు శోణితాక్షుణ్ణి సంహరించాడు, మైందుడు యూపాక్షుణ్ణి సంహరించాడు, సుగ్రీవుడు సాక్షాత్తు కుంభుణ్ణి సంహరించాడు. తరువాతి వాడు నికుంభుడు, అతన్ని హనుమంతుడు వధించాడు. ఇక యుద్ధం చేయటానికి ఎవ్వరూ ఇంచుమించు లేరనే సమయంలో రావణాసురుడు మకరాక్షుణ్ణి పిలిచాడు. ఎవరి మకరాక్షుడు? కరునికి కుమారుడు, ఖరపుత్రుడు. మీ నాన్నను రాముడు చంపాడు కదా, నీకా పగలేదా? పగ తీర్చుకో, ఎలాగైనా వెళ్ళి రాముణ్ణి సంహరించవలసింది అని ప్రేరేపిస్తే ఈ మహానుభావుడు యుద్ధానికి బయలుదేరాడు. ఇతను యుద్ధరంగానికి వెళ్ళి మా నాన్నను రాముడు వధించాడు, ప్రతీకారం తీసుకోవటానికి వచ్చాను, నేను రాముడు తప్ప ఎవరితో యుద్ధం చేయను, ఎక్కడున్నాడో రాముడు నా ముందరికి యుద్ధానికి రావాలి అని ఏమంటా సవాల్ ఛాలెంజ్ చేశాడు. రాముడు అలాగా నాన్న, పాపం నాన్నగారు అక్కడ నువ్వు ఇక్కడ ఉన్నారా, ఆ పాపం నాకెందుకురా, నిన్ను కూడా అక్కడికే పంపుతాను, నేను వచ్చేసాను అన్నాడు మహానుభావుడు. వచ్చి అతి త్వరలో అరగడియలో యుద్ధం చేసి మకరాక్షుణ్ణి అక్కడికి పంపాడు. ఎప్పుడైతే మకరాక్ష వధ పూర్తయిందో దాని తర్వాత మళ్ళీ ఇంద్రజిత్తు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తు ఎప్పుడు యుద్ధానికి వచ్చినా వానర సైన్యం ఓడిపోతున్నది. వాడు తప్ప మరెవరు యుద్ధానికి వచ్చినా వానర సైన్యం గెలుస్తుంది. ఇలా ఇంద్రజిత్తు ఎలా వీణ్ణి సంహరించాలి, ఇంద్రజిత్తును వీనికి మనం ఎలాంటి ఉపాయాన్ని ఆలోచించాలి అని రామలక్ష్మణులు ఇంద్రజిత్తును వధించడానికి కావలసిన ప్రయత్నాన్ని బుద్ధితో ఆలోచిస్తున్నారు. ఇంద్రజిత్తు కూడా ఒక్కడు బాగా ఆలోచించాడు. ఇలా ఎన్నిసార్లు యుద్ధం చేయాలి, ఎంతమందితో చేయాలి, యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. కొంచెం వీరిని యుద్ధం నుంచి పక్కకు తిప్పితే అప్పుడు మన పని కాస్త పూర్తవుతుంది అనుకొని మహానుభావుడు సీతమ్మను తీసుకొని యుద్ధరంగానికి వచ్చేశాడు. రథం మీద తీసుకొని హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీరుడు ఇలా అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగా ఖడ్గం తీసుకొని ఆమె శరీరాన్ని ఛేదించి, మీరు యుద్ధం చేసేది ఈమె కోసమే కదా, ఈమెను చంపేశాం, మీ ఇష్టం పోతే పోండే, యుద్ధం చేస్తే చెయ్యండి, మీకు సీతమ్మ దొరకదు, మీ ముందరే చంపేశాను చూశారు కదా, రామ రామ అరుస్తూ ఉంది చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు లబోదివో అనుకుంటూ పరిగెత్తుకొని వచ్చారు. హనుమంతుడు విచారంగా ఉన్నాడేమిటి అని రాముడు అడిగితే, అయ్యా జరిగిన పని ఇది, ఆ దుర్మార్గుడు సీతమ్మను తీసుకొని వచ్చాడు, మేమందరం చూస్తుండగా ఖడ్గంతో నరికేశాడు, ఆమెను వధించాడు.
మరి యుద్ధం చెయ్యాలో మానాలో మాకు అర్థం కాక పరిగెత్తుకొని వచ్చాం. ఉన్న వార్త కాస్త మహానుభావుడు రామచంద్రునికి చెప్పాడు. సీతమ్మ చనిపోయింది అంటే ఇంకా రాముడు ఎందుకుంటాడు? ఆ మహానుభావుడు వెంటనే మూర్ఛపోయాడు. అందరూ బాగా విలపిస్తూ ఉన్నారు. అప్పుడు వచ్చాడు విభీషణుడు. ఏమిటి వానరులంతా విచారంతో ఉన్నారు, దిగులుగా ఉన్నారు, రాముడేమో విలపిస్తూ ఉన్నాడు, ఏం జరిగిందయ్యా అంటే లక్ష్మణస్వామి చెప్పాడు, ఇలా జరిగింది. హనుమంతుడు స్వయంగా చూచాడు, సీతమ్మను ఇంద్రజిత్తు వధించాడట. ఆ వార్త విని మేమందరం ఇలా అయిపోయాం అంటే పెద్దగా నవ్వాడు విభీషణుడు. నీకేమైనా పిచ్చా? ఇంద్రజిత్తు హితం చంపడం ఏంటి? సీత మీద రావణాసురునికి ఎంతటి గట్టి తమకం ఉందో మాకు తెలుసు. రావణాసురుడు తప్ప ఎవరు సీతమ్మ ఉన్న ప్రాంతానికి కూడా అడుగు పెట్టలేరు, వెళ్ళలేరు. వాడు మహామాయావి. మిమ్మల్ని అందరినీ మోసగించటానికి, మాయ చేయటానికి ఈ నాటకం ఆడాడు. సీతమ్మ చనిపోయినదన్న వార్త వింటే మీరు కొంతసేపు యుద్ధ ప్రయత్నం ఆపేస్తారు. ఇంద్రజిత్తుకు అదే కావాలి. అతను నికుంభిల హోమం చేస్తాడు. ఆ హోమం చేస్తే ఆ హోమంలో నికుంభులాదేవి అతనికి కవచాన్ని, రథాన్ని, ధనువును, ఆయుధాలను ఇవన్నీ ప్రసాదిస్తుంది. అవి తీసుకొని వాడు యుద్ధరంగానికి వస్తే బ్రహ్మాది దేవతలు కూడా వాణ్ణి గెలవలేరు. తాను ఆచరించే నికుంభిలా హోమాన్ని ఎవ్వరూ ఆపకుండా మీ అందరినీ కాసేపు నిష్ప్రయత్నాలు చెయ్యాలని నాటకం ఆడాడు. సీతమ్మ చావటం ఏమిటి? రామ, నీవు నమ్ముతావటయ్యా? వాడు మహామాయావి. నా మాట విని ఇప్పుడు ఇంద్రజిత్తు యజ్ఞశాలలో ఉంటాడు నికుంభిలా ప్రాంతంలో. లక్ష్మణస్వామిని పంపించు, మేమంతా వెంట ఉంటాం. నికుంభిలా హోమాన్ని ప్రారంభించిన తరువాత యుద్ధానికి వెళితే ఆ హోమం పూర్తి కాకుండా వాడి మీద దాడి చేస్తే, యజ్ఞాన్ని ఆపి వాడు యుద్ధానికి వస్తే ఆనాటితో వాడు మరణిస్తాడు. వానికి ఆ శాపం ఉంది. నేనన్నీ తెలుసు, అన్నీ చూశాను రామ. నీ విచారాన్ని మానవయ్యా మహానుభావ. నీవిప్పుడు వేరే ఆలోచించకు, లక్ష్మణస్వామిని మా వెంట పంపు. రాముడు ఇంత చెప్పినా సరిగ్గా మనసు పెట్టలేదు. విభీషణ, మరొక్కసారి చెప్పు ఏమన్నావో. నా మనసులో ఇంకా అదే ఆలోచన తిరుగుతూ ఉంది, ఏమి వినలేకపోయాను, చెప్పు ఏం జరుగుతుంది. విజనుడు మళ్ళీ చెప్పాడు. లక్ష్మణుడు, అన్నగారు ఆశీర్వదించి ఆజ్ఞ ఇవ్వండి, యుద్ధానికి వెళతాను. రాముడు, మన బలంలో ఎంత ప్రధాన బలం ఉందో వారందరినీ తీసుకొని పో, విజయాన్ని సాధించి రా. ఇంద్రజిత్తు ఒక్కని వధ జరిగితే ఇక మనను ఎదిరించగలవాడే ఉండడు, జయం మనదే అని మహానుభావుడు ధైర్యం చెప్పి లక్ష్మణస్వామిని యుద్ధానికి పంపాడు. విభీషణుడు వెంట ఉండి సైన్యాన్ని నడిపించాడు. నికుంభిలా హోమం చేసేటువంటి ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. ఇదే అతని భవనం, ఇదే యజ్ఞశాల. ఇక్కడే ఉన్నాడు ఇంద్రజిత్తు, యజ్ఞం చేస్తున్నాడు. అతని యజ్ఞం పూర్తి కాకుండా చూచే బాధ్యత నీది. వెళ్ళండి, ధ్వంసం చెయ్యండి యజ్ఞాన్ని. వానరులందరూ, వానరవీరులు పరిగెత్తుకొని వెళ్ళారు. అతని యజ్ఞశాలను అపవిత్రం చేశారు, ధ్వంసం చేశారు. దానితో ఇంద్రజిత్తు విధి లేక బయలుదేరి వచ్చాడు. ఇంద్రజిత్తు బయటికి రాగానే విభీషణుడు, లక్ష్మణ, ఈ మర్రి చెట్టుకు అడ్డంగా నిలబడు,
అతను యజ్ఞం పూర్తి చేసుకొని ఈ మర్రి చెట్టు త్వరలోకి వెళతాడు, అంతర్ధానమవుతాడు. బ్రహ్మాదులకు కూడా కనపడడు. ఈ మర్రి చెట్టు రంధ్రంలోకి వెళ్లకుండా నీవు కాపాడుకో, నిన్ను కాపాడుకో, అతన్ని కాపాడు. అతను నీకు మహానుభావుడు చిక్కుతాడు, అప్పుడు నీ ఘోరమైనటువంటి యుద్ధం చేయవలసింది. అన్ని పక్కల విభీషణుడు దగ్గర ఉండి సలహా చెప్పితే లక్ష్మణస్వామి వటవృక్షానికి అడ్డుగా నిలబడ్డాడు. విభీషణుడు ఇంద్రజిత్తుతో నీవు ఆ మర్రి చెట్టులోకి ప్రవేశించలేవు, లక్ష్మణస్వామితో యుద్ధం చేయి అంటే కథం దృశ్యసి పుత్రే త్వం అంటాడు ఇంద్రజిత్తు. నేను నీకు పుత్రుణ్ణి కదనయ్యా, కొడుక్కే ద్రోహం చేస్తావా? శత్రుపక్షాన్ని అవలంబించి మాకు ద్రోహం చేస్తావా? మనమందరం ఒకటి కాదా? శత్రువుతో చేరితే గెలిచిన అవమానమే, మనవారితో ఓడినా గౌరవమే. స్వపక్షాన్ని ఆశ్రయించాలి కానీ పరపక్షాన్ని ఆశ్రయిస్తారా? ఇంత నిజమైన పని చేస్తావా? మొదలు నిన్ను వధించి లక్ష్మణస్వామిని చంపుతాను అంటాడు విభీషణుడు. నా జాతి రాక్షస జాతి కానీ తన్మే శీలం అరాక్షసం, నా స్వభావం రాక్షస స్వభావం కాదు, యుద్ధం చేయవలసింది అంటే లక్ష్మణ ఇంద్రజిత్తుల ఘోర యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తు లక్ష్మణస్వామిని బెదిరించాడు. ఒకసారి నాగపాశంతో బంధించాను, ఒకసారి బ్రహ్మాస్త్రాలతో బంధించాను. అవన్నీ మర్చిపోయావా? మళ్ళీ యుద్ధానికి వచ్చావు, నన్ను ఎప్పుడైనా గెలుస్తావా? లక్ష్మణస్వామి అంతర్ధానమై దొంగ యుద్ధం, కపట యుద్ధంలో గెలిచావు, ఇంతకాలానికి ఎదురుగా నిలబడ్డావు. ఇప్పుడు నీ ప్రతాపాన్ని, నీ శక్తిని ఇప్పుడు చూపవలసింది. లక్ష్మణస్వామి సవాలు విసిరాడు. వారిద్దరూ ఘోరమైన యుద్ధం చేశారు. లక్ష్మణస్వామి యుద్ధం చేసి కాస్త అలసిపోతే అతనికి విశ్రాంతి ఇవ్వటానికి కాసేపు విభీషణుడు యుద్ధం చేశాడు. మళ్ళీ లక్ష్మణస్వామి వస్తే నాకు పుత్రుడు కదా, నేను యుద్ధంతో బాణాలతో పుత్రుడిని చంపలేను, నీ కొంతసేపు విశ్రాంతి ఇచ్చాను, నేను తప్పుకుంటున్నాను, నీవు విజృంభించు. లక్ష్మణస్వామికి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు విభీషణుడు. లక్ష్మణుడు ఘోరమైనటువంటి యుద్ధం చేస్తే ఇంద్రజిత్తు రథం భగ్నమైంది, గుర్రాలు పోయాయి, సారథి పోయాడు, ధనువు పోయింది, కవచం పోయింది. చూస్తూ ఉండగా ఇంద్రజిత్తు నిరాయుధుడయ్యాడు. ఇలా యుద్ధం చేయలేము కదా అని తన సైన్యానికి నేను త్వరగా అంతఃపురానికి వెళ్ళి మళ్ళీ రథాన్ని తీసుకొని వస్తాను, ఈ విషయం తెలియకుండా మీరు యుద్ధం చేస్తుండండి అని తన సైన్యాధిపతులకు చెప్పి తాను తన నగరానికి వెళ్ళి మళ్ళీ రథాన్ని, ఆయుధాలను తీసుకొని వచ్చాడు. కొద్దిసేపట్లో, కొద్ది క్షణాలలో రథంతో ఆయుధంతో వచ్చిన ఇంద్రజిత్తు చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు. ఎంత త్వరగా వెళ్ళాడండి, మనందరినీ మోసగించి వెళ్ళాడే, సరే ఇప్పటికైనా ఇబ్బంది లేదని ఆ మహానుభావునితో ఘోరమైనటువంటి యుద్ధానికి దిగాడు. ఎంత యుద్ధం చేసినా వాడు చావడు. బాణాలకు బాణాలు, అస్త్రాలకు అస్త్రాలు, శస్త్రాలకు శస్త్రాలు ఇలా చేస్తూ ఉంటే ఇంద్రజిత్తు వధించటానికి లక్ష్మణస్వామికి ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది. నేను కాదు కదా చంపవలసింది, చంపాలి రాముడు కదా. కాబట్టి అతని శక్తిని నమ్ముకొని ప్రార్థించి యుద్ధ ప్రయోగం చేయాలి అని లక్ష్మణస్వామి ఇంద్రాస్త్రాన్ని తీసుకున్నాడు. ఇంద్రాస్త్రాన్ని తీసుకొని ధర్మాత్మ సత్యసంధశ్చ రామ దాశరథిర్యది పౌరుషే చ అప్రతిద్వంద్వ శరైనం జహి
రావణిం ప్రతిజ్ఞ చేశాడు లక్ష్మణస్వామి. ధర్మాత్మ సత్యసంధశ్చ. దశరథ పుత్రుడైనటువంటి రామచంద్రుడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, పరాక్రమంలో సాటి లేనివాడైతే, ఓ బాణమా నీవు ఈ రావణ పుత్రుణ్ణి ఇంద్రజిత్తును వధించు. ఇది రామాయణ మూల మంత్రం అంటారు. అంటే రామాయణం మొత్తానికి ఇది మూలం. ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది ఉపాసన చేసి అనుష్ఠానం చేసిన తరువాతే రామాయణాన్ని కానీ సుందరకాండను కానీ మరొకదాన్ని కానీ పారాయణం చెయ్యాలి. ఉపదేశం పొందకుండా అంటే ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పాను కదా అనుకోకండి, ఇది ఉపదేశం కాదు. ఉపదేశం అనేది ఏకాంతంగా పరమాత్మ సన్నిధిలో ప్రార్థనతో చేయబడేది ఉపదేశం. ఇది ఉపన్యాసం కదా. ఏమైనా ఇది రామాయణ మూల మంత్రం. అంటే మనందరికీ తెలిసి ఇంద్రజిత్తును లక్ష్మణస్వామి చంపాడు కదా. కానీ వాస్తవంగా చంపింది ఎవరు? లక్ష్మణ బాణంలో రాముడు చేరి చంపాడు. లక్ష్మణుడే అన్నాడు, ధర్మాత్మ సత్యసంధశ్చ రామ దాశరథిరియది. దశరథ పుత్రుడైనటువంటి రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషంలో సాటి లేనివాడైతే ఓ శరమా ఈ రావణ పుత్రుణ్ణి వధించు అని మంత్రించి జపించి ఇంద్రాయుధాన్ని లక్ష్మణస్వామి ప్రయోగించాడు. అది వెళ్ళి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అంటే ఇంద్రజిత్తు యొక్క వధ అయిపోయింది. దానితో అందరూ తిరిగి మళ్ళీ రామచంద్రుని దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు సంహారమైందని విన్నాడో రాముడు పరమ ఆనందాన్ని పొందాడు. 3 రోజులు యుద్ధం చేశాడు లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుతో. అహోరాత్రై త్రిభి అంటాడు మనకిందులో. 3 రోజులు యుద్ధం చేసి ఏదోలాగా ఇంద్రజిత్తును సంహరించాడు. ఈనాడుతో నేను శత్రువు లేకుండా అయిపోయాను. ఇక రావణాసురునికి తనవారంటూ ఎవరూ లేరు. రావణాసురుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరుతాడు. పుత్రవధతో బాధపడుతున్న బలహీనుడైన రావణాసురుణ్ణి నేను సంహరిస్తాను. అంటే అహంచ రఘువంశ్చ ధర్మత పరిరక్షిత అంటాడు. లక్ష్మణ, నీవు నన్నే కాదు రఘువంశాన్ని కూడా ధర్మబద్ధంగా కాపాడావు. నీవు రక్షించావు. ఇంద్రజిత్తు వధతో నన్ను రక్షించావు. మన రఘువంశ కీర్తిని రక్షించావు, ధర్మాన్ని రక్షించావు అని అతన్ని కౌగిలించుకొని తన ఒడిలో తమ్ముడు కదా, ఒడిలో కూర్చోబెట్టుకొని శిరస్సు మూర్కొని అభినందించాడు. లక్ష్మణస్వామి రాముడు పొగడుతుంటే కొత్తగా సిగ్గుపడ్డాడు. పాపం నిట్టూరుస్తున్నాడు. అంటే ఇంద్రజిత్తు బాణాలు లక్ష్మణస్వామి శరీరంలో చాలా ఉన్నాయి. దాన్ని గమనించి సుషేణుణ్ణి పిలిచి శల్యముడు తీసివేయవయ్యా. అతను వైద్యుడు, డాక్టర్ కదా. అప్పుడు సుశేలుడు విశల్యకరణి అనేటువంటి ఔషధిని లక్ష్మణస్వామితో వాసన సూచించాడు. అతని శరీరంలోని శల్యాలన్నీ బయటికి వెళ్ళాయి. మళ్ళీ కొత్త పరాక్రమాన్ని, కొత్త బలాన్ని తెచ్చుకున్నాడు. అపూజయత్ కర్మ స లక్ష్మణస్య సుదుష్కరం దాశరథిర్ మహాత్మా. లక్ష్మణస్వామి యొక్క దుష్కరమైనటువంటి ఈ కర్మను రాముడు పూజించాడు. బభూవ పృష్ట యుధి వానరేంద్ర నిశమ్యతం చక్రజితం నిపాతితం. ఇంద్రజిత్తు మరణించాడన్న వార్త విన్న వానరేంద్రుడు అంటే సుగ్రీవుడు పరమ ఆనందాన్ని పొందాడు.
ఎప్పుడైతే ఇంద్రజిత్తు మరణించాడన్న వార్త విన్నాడో రావణాసురుడు, ఇప్పుడు నాకు లంక కంటే స్వర్గమే చాలా ఇష్టము. ఎందుకు? నువ్వు అక్కడే ఉంటావు కదా. ఇప్పుడు స్వర్గంలోని దేవతలు ధైర్యంగా లంక వైపు చూస్తారు. సూర్యభగవానుడు కూడా తన కిరణాలను నిస్సందేహంగా లంకలోకి ప్రవేశింపచేస్తాడు. మమ శల్యమనుధృత్య గతోసి, నా మానసిక చింతను తొలగించకుండానే వెళ్ళిపోయావు కదా అని ఇంద్రజిత్తు చివరి నిమిషాలలో మాయా సీతను వధించినట్టు చూపెట్టాడు. న్యాయంగా నేను ఆ పనే చెయ్యాలో ఏమో. ఇదంతా ఎవరి వల్ల వచ్చినది? ఈ నాశానికి కారణం ఎవరు? సీతే కదే. ఆమెను చంపితే పని అయిపోతుంది కదే. ఇంద్రజిత్తు కోరిక తీరుస్తాను అని ఖడ్గం తీసుకొని బయలుదేరాడు. సీతమ్మను చంపుతాను అని. అతని మంత్రులలో ఒక ముఖ్యమైన ప్రధానమైన ఒక మంత్రి, వాడి పేరు సుపార్శ్వుడు అని పేరు. సుపార్శ్వుడు అంటే ఎప్పుడూ పక్కనే ఉండేవాడు అని అర్థం. పార్శ్వ అంటే పక్కన, కాస్త మంచి పక్కన ఉండేవాడట. వాడి పేరే అది. అతను రావణ ఇంత పెద్ద ప్రతిష్ట పొంది, ఇంత కీర్తి పొంది, ఇంతమందిని గెలిచి సీతమ్మను ఇంతగా కోరి, ఇంత ఆశపడి, ఆశ తీరకుండా చంపుతావా? ఇలా చంపితే నీ కీర్తి వస్తుందే? నీ కోపాన్ని కావాలంటే అటుచూపు రాముడి మీద. అతన్ని వధిసిత నీదైతుంది కదా. ఆమెను చంపితే ఏమి లాభము అని ఓదార్చి ధైర్యం చెప్పి ఆ ప్రయత్నం నుండి విరమింపచేశాడు. అప్పుడు రాముడు తన ధనుర్విద్య బలంతో రాక్షస సంహారం మొదలుపెట్టాడు. ఎంత బాగా చేశాడు మహానుభావుడు అంటే మనకు వాల్మీకి చెప్తాడు, సప్తషష్ఠి హతాకోట్య వల్లభస్య స్వయంభువ అన్న పంచమశేషేణ. పగటిలో 5వ భాగంలో అంటే 12 గంటల్లో 5వ భాగం అట. అంటే 2 గంటల ఏదో 45 నిమిషాలు ఏదో అనుకుందాం. అంటే 2 గంటల 45 నిమిషాలు అనుకుంటా. 2 గంటల 40 నిమిషాల సమయంలో ఇంకా తక్కువే. 12ను 5 భాగాలు చేయండి, సరిపోతుంది. అంతలో ఇంద్రజిత్తు 67 కోట్ల వానరులను చంపాడు. సప్తషష్ఠి హతాకోట్య వల్లభేన స్వయంభువ అన్న పంచమశేషేణ. అదంతా రాముడు లెక్క పెట్టాడు. ప్రతీకారం తీర్చుకోవాలి కదా. తాను యుద్ధానికి దిగాడు. ఇంద్రజిత్తు చంపిన సమయంలోని 5వ భాగంలో అంటే 2 గంటల 40 నిమిషాలు అనుకుంటే మనకు 160 నిమిషాలు కదా. అందులో 5వ భాగం ఇంచుమించు 32 నిమిషాలు కదా. 32 నిమిషాలలో 335 కోట్ల రాక్షసులను చంపి ఏతత్ అస్త్రబలం దివ్యం మమవా త్ర్యంబకస్యవా. పక్కనున్న విభీషణుణ్ణి సుగ్రీవునితో అంటాడు, నాయనా ఇదిరా నా బలం ఏమిటో. నా అస్త్రబలం అంటే ఇది. ఇంత బలం నాకుంది, నా తర్వాత మా ఫ్రెండ్కుంది. ఎవరైనా శంకరుడు. నాకు కానీ శంకరుడికి కానీ మాత్రమే ఇంతటి బలం ఉంది. చూచావా? ఇలా రామచంద్రుడు రాక్షస సంహారం చేస్తే చనిపోయిన వారి భార్యలందరూ రావణాసురుని దుష్కృత్యాన్ని తలిచి అతన్ని నిందిస్తూ ఆక్రోశించారు.
విలపించారు. దాని తరువాత రావణుడు మహానుభావుడు తన మంత్రులందరినీ పిలిచి, ఇంతటితో ఏమైపోయింది, ఇంకా మీరంతా ఉన్నారు కదా, మనమందరము కలిసి యుద్ధరంగానికి వెళదాం, రాముణ్ణి సంహరిద్దాం, శత్రు విజయాన్ని పొందుదాం. మనం ఓడిపోయినట్టు ఎందుకు అనుకోవాలి, నిరుత్సాహంతో ఎందుకు ఉండాలి, ఉత్సాహంతో ప్రయత్నిద్దాం, ఇందరం కలిసి వెళితే విజయాన్ని సాధిద్దాం అని సైన్యాన్ని ప్రోత్సహించాడు రావణుడు. ఆ సమయంలో ఉన్న మహానుభావుడు విరూపాక్షుడు, అతన్ని సైన్యాధిపతిగా చేశారు. అతను యుద్ధానికి వెళితే ఆ మహానుభావుణ్ణి సుగ్రీవుడు తన పరాక్రమంతో వధించాడు. అదే సుగ్రీవుడు మహోదరుణ్ణి కూడా వధించాడు. అంగదుడు మహాపార్శ్వుణ్ణి వధించాడు. ఇక యుద్ధము చేయవలసిన వారు ఎవరు లేరు కాబట్టి స్వయంగా రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడితో రామచంద్రుడు 27 రోజులు యుద్ధం చేశాడు. కొద్ది రోజులు కాదు. రావణాసురునితో యుద్ధానికి రామచంద్రుడు వెళ్ళితే ఇక ఇది చివరి యుద్ధం అని తెలిసినటువంటి అందరూ ఋషులు, వాడు రథం మీద ఉన్నాడు, ఈయన నేల మీద ఉన్నాడు, ఈ ఇద్దరికీ యుద్ధం సమానం కాదు, న్యాయం కాదు, ఇది అన్యాయ యుద్ధమే అన్నారు. ఆ ఋషుల మాటలు ఇంద్రుడు విన్నాడు. మరి న్యాయం చేయాలి కదా, మాతలిని పిలిచి తన రథాన్నిచ్చి, నీవు వెళ్ళు రాముడి దగ్గరికి, యుద్ధం చేస్తున్నంతసేపు ఈ రథం మీద అతని నీవు సేవ చెయ్యి అని పరమ ఆనందాన్ని చెప్పితే ఆ మహానుభావుడు యుద్ధం మీదికి వచ్చాడు. రామచంద్రుడు రథంతో యుద్ధానికి వచ్చిన సమయంలో లక్ష్మణస్వామి ఇంతసేపు యుద్ధం చేస్తే లక్ష్మణస్వామిని రావణాసురుడు మరొకసారి శక్తి ప్రయోగంతో మూర్ఛపోగొట్టాడు. లక్ష్మణుణ్ణి మూర్ఛపోవటాన్ని చూచి రామచంద్రుడు కోపించి విజృంభించి అస్త్ర ప్రయోగం చేస్తే అతని ధాటిని తట్టుకోలేక రావణాసురుడు యుద్ధం నుంచి పలాయనం చిత్తగించాడు. మరణించాడో ఏమో అనుకొని లక్ష్మణస్వామి గురించి విలపిస్తున్నటువంటి రామచంద్రుని విలాపాన్ని చూచి సుషేనుడు హనుమంతునికి చెప్పితే ఆ మహానుభావుడు వెళ్ళి ఔషధాన్ని తెచ్చి అందిస్తే ఈ ఔషధంతో లక్ష్మణస్వామి మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. లక్ష్మణస్వామి స్పృహలోకి వచ్చినప్పుడు, నాన్న, రావణాసురుని శక్తితో నీవు మరణించావనుకొని, నీవు మరణిస్తే ఇంకా నాకు యుద్ధం ఎందుకు, సీతెందుకు, త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం సీతయామయ అంటాడు. నీకేమైనా జరిగితే ఇదో నాకేం పని, రావణాసురుణ్ణి చంపి నేను కూడా ప్రాణత్యాగం చేయాలనుకున్నాను, ఒక సమయంలో యుద్ధం కూడా ఆపాలనుకున్నాను అని రాముడు విలపించాడు. అది విన్న లక్ష్మణుడు, అన్నగారు మీరిలా అవుతారా, మీరు మహానుభావులు కదా. మహానుభావులంటే ఎవరు? లక్షణం హి మహత్వస్య ప్రతిజ్ఞా పరిపాలనం. మహానుభావులు అంటే చేసిన ప్రతిజ్ఞను పరిపాలించిన వారే మహానుభావులు. మీరు ప్రతిజ్ఞ ఏం చేశారు? రావణాసురుణ్ణి వధిస్తాను, సీతను చెర నుండి విడిపిస్తాను అన్నారు కదా. ప్రతిజ్ఞ వదిలిపెడతారా? మహానుభావు ప్రతిజ్ఞను విడిచిపెట్టరు. యది వదమిచ్చసి రావణస్య సంఖ్యే, యుద్ధంలో నీవు రావణాసురుణ్ణి సంహరించాలనుకుంటే, చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలనుకుంటే, సీతమ్మను పొందాలనే ఆశ నీకుంటే, కురుచవచో మమ
శీఘ్రమధ్య వీరా, నా మాట విను, యుద్ధానికి ముందరికి రా. అప్పుడు ఇంద్రుడు పంపినటువంటి రథాన్ని తీసుకొని ఈ మహానుభావుడు రావణాసురుడితో యుద్ధానికి దిగాడు. రామచంద్రుని యుద్ధ ధాటికి రావణాసురుడు తట్టుకోలేకపోయాడు. కొంతసేపు ఆగి రావణాసురుడు కూడా విజృంభించాడు. అరావణం అరామంబ జగద్రక్షధ అని ప్రతిజ్ఞ చేశారు ఇద్దరు. ఈనాటితో యుద్ధం అయిపోవాలి, అయితే రాముడన్నా లేకుండా ఉండాలి, లేదు రావణుడైనా లేకుండా ఉండాలి. ఇలా సంకల్పించి విజృంభించి ఇద్దరు యుద్ధం చేస్తుంటే రావణాసురుడు విజృంభించాడు. దశాస్య వింశతి భుజ పపనీయ పరిచ్ఛద అంటాడు వాల్మీకి. రావణాసురుడు 10 శిరస్సులతో 20 భుజములతో బంగారు రంగు వస్త్రంతో బాణప్రయోగం చేస్తుంటే ఎంతగా విజృంభించాడు రావణాసురుడు అంటే, రాముడు అమ్మరపదు నుంచి బాణం తీసే వీలు కూడా లేకుండా బాణ వర్షం కురిపించాడు. వాడు రాముడికి చేతులు కాళ్ళు ఆడటం లేదు. యుద్ధం మీద ఉత్సాహం తగ్గిపోతూ ఉంది. రథం కప్పిపుచ్చాడు, అస్త్రాలను కప్పిపుచ్చాడు, అశ్వాలను కప్పిపుచ్చాడు. ఏం చేయాలి? ఇలా కొంతసేపు ఆగి మాతలి కొంచెం చిన్న ప్రోత్సాహం ఇచ్చాడు. ఆట చాలు నాయన మొదలుపెట్టుకొని. అప్పుడు క్రోధమాహారయామాస, రాముడు కోపాన్ని తెచ్చుకున్నాడు. చెప్పాం కదా, రామునికి కోపం రాదు, తెచ్చుకుంటాడు. మన కోపం వస్తుంది కదా. కోపం రావటం కోపం ఇష్టమా మన ఇష్టమా? మన ఇష్టమైతే మనం గెలుస్తాం, కోపం ఇష్టమైతే కోపం గెలుస్తుంది. మనం ఏ రకం వాళ్ళం? కోపమే గెలుస్తుంది కదా. నా కోపం వస్తే నేను మనిషిని కాదండి అంటాడు అప్పుడప్పుడు. రాకున్నా కావురా మనం చెప్పదు సమాధానం. కోపం గెలుస్తుంది అందరికీ, కానీ రాముడి దగ్గర రాముడే గెలుస్తాడు. రావణాసురుణ్ణి సంహరించాలి కాబట్టి రాముడు కోపాన్ని తెచ్చుకున్నాడు. అతి భయంకరంగా విజృంభించే రావణాసురుని ధనస్సు పోయింది, అస్త్రములు పోయాయి, కవచం పోయింది, రథం కూడా ఇంచుమించు పోయినట్టయింది. మూర్ఛపోయాడు రావణాసురుడు. వాడు యుద్ధం చేస్తాడు. ఇంకా సారథి చూచి ఇలాగే ఉంటే ప్రమాదమని రథాన్ని కాస్త దూరంగా తీసుకొని పోయాడు. సారథి డ్యూటీ మరి, వాడిని కాపాడాలి కదా. కొద్దిసేపటికి రావణాసురుడు స్పృహలోకి వచ్చాడు. చూస్తే యుద్ధరంగంలో లేడు. సారథి, ఏం పని చేశావయ్యా? శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమైః పశ్యతో యుద్ధదుగ్ధేన కృతం కాపురుషత్వయా. ఇంతకాలానికి నాకు ప్రసిద్ధమైన పరాక్రమం గల ఒక శత్రువు దొరికాడు. నా పరాక్రమంతో వాణ్ణి మెప్పించాలని నేననుకుంటే ఇంత పని చేస్తావా? దూరంగా తరిమేస్తావా? నాకు అపకీర్తి తెస్తావా? కిం పరైః ఉపస్కృతోసి, నీకు శత్రువులు ఏమైనా లంచం ఇచ్చారా? ఏమైనా కట్నాలు కానుకలు ఇచ్చారా? అపకీర్తి తెమ్మని చెప్పారా? వారితో నీవు కుమ్మక్కయ్యావా? ఇలాంటివన్నీ మాట్లాడాడు. రావణాసురుణ్ణి చూచి సారథి, స్వామి మీ ఉప్పు తిని బతికాను. కొన్ని డ్యూటీలు సారథికి ఉంటాయి. రథాన్ని కాపాడుకోవాలి, రథంలో ఉన్నవాడిని కాపాడుకోవాలి, గుర్రాలను కాపాడుకోవాలి, ముందున్న దారిని చూడాలి, ఎత్తు వంపుడు సరి చేసుకోవాలి. పొరపాటున రథంలో కూర్చున్నవాడు నిరుత్సాహంగా ఉంటే రథాన్ని పక్కకు తప్పించాలి, అతనికి ఉత్సాహం వచ్చి మళ్ళీ తీసుకొని పోవాలి. ఇవి సారథి కృత్యాలు. మీరు నిరుత్సాహంగా ఉండటాన్ని, యుద్ధం మీద ప్రీతి లేకపోవటాన్ని గమనించి తీసుకొని వచ్చాను మహానుభావ. మీరు ఆజ్ఞ ఇవ్వండి, తీసుకొని వెళతాను
అతని మాటకు మెచ్చాడు రావణాసురుడు. దదవు హస్తాభరణం, ఓ కంకణాన్ని ఇచ్చాడు వానికి బహుమతిగా. రాముని దగ్గరికి తీసుకొని పో అని ఆర్డర్ ఇచ్చాడు. సారథి బయలుదేరాడు. రథం రాముని నుంచి దూరం కాగానే సమయం వచ్చిందనుకొని అగస్త్య మహర్షి రాముని ముందరికి వచ్చాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపాగతం. అర్థమైందా ఏంటో? రామచంద్రునికి అగస్త్య మహర్షి ఒక దివ్యమైనటువంటి మంత్రోపదేశం చేశాడు. అదేం మంత్రం? ఆదిత్య హృదయం అంటారు. సూర్య భగవానుణ్ణి ధ్యానించు, తపస్సు చేయి, స్తోత్రం చేయి, మీ వంశము సూర్యవంశము, అతని అనుగ్రహంతో నీవు రావణాసురుణ్ణి వధిస్తావు అని సూర్య మంత్రాన్ని మహానుభావుడు రామచంద్రునికి ఉపదేశించాడు. ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం. ఎంతో కాలం నుండి ఇంచుమించు మన దగ్గర ఉన్న వారిలో 160-70% ఆదిత్య హృదయాన్ని రోజు చదువుకునేవారే ఉన్నారు. చదువుకోని వారు చాలా తక్కువ వారు, చాలా తక్కువ శాతం ఉంది. యుద్ధంలో గెలవటానికి ఆదిత్య హృదయం కావాలి. మనకు ఏ యుద్ధము లేదు కదా, మనకెందుకు ఆదిత్య హృదయం అని డౌటు. కానీ రామచంద్రుని కంటే ఎక్కువ పెద్ద శత్రువు మన దగ్గరే ఉన్నాడు. నిత్యం మనం వారితో యుద్ధం చేస్తూనే ఉన్నాం. రామచంద్రుడు ఒకడే శత్రువు ఉన్నాడు, రావణాసురుడు. మనకు 6 ఉన్నారు. 6 పక్కల బాణాలతో పీడిస్తున్నారు. పక్కన మరో మహాశత్రువు సంసారం ఉంది. దాని పక్కన ఇంకో మహాశత్రువు ఉన్నారు. దాన్ని ఏమంటారు? ఆశ అంటారు. దాని తర్వాత ఇంకో శత్రువు వార్ధక్యం, మరొక శత్రువు రోగం. 11 మంది శత్రువులు ఉన్నారు. వీరందరినీ గెలవాలనుకున్న ప్రతివారు తప్పకుండా ప్రతినిత్యం 3 మార్లు ఆదిత్య హృదయ మంత్రాన్ని జపిస్తే శత్రుబాధ నివృత్తి జరుగుతుంది. పరమాత్మను అనుసంధానం చేస్తాం, పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతాం. ఈ రీతిలో అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని రామచంద్రునికి ఉపదేశించి విజయాన్ని పొందుతావు నాయనా వెళ్ళు అని ఆశీర్వదించాడు. అథ రవి అవదత్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహుష్యమాణః. రామచంద్రుడు అగస్త్య మహర్షి చెప్పిన రీతిలో ఆదిత్య హృదయాన్ని జపిస్తే అతని జపానికి సంతోషించిన రవి అంటే సూర్యుడు నిరీక్షమాణః రాముణ్ణి చూస్తూ అవదత్ ఇలా చెప్పాడు. ఎలాగూ ముదితమనాః మనస్సులో సంతోషించి పరమం ప్రహృష్యమాణః బాగా సంతోషిస్తూ నిశివధ సంశయం విదిత్వా రాక్షసవధ రాబోతున్నదని తెలిసి సురగణ మధ్యగతః దేవతల మధ్యలో ఉండి త్వరపడు యుద్ధాన్ని ముగించు అని సూర్యభగవానుడు రామచంద్రుణ్ణి ఆశీర్వదించాడు, మంగళాశాసనం చేశాడు. వాటిని తీసుకున్నటువంటి రామచంద్రుడు రావణాసురుడితో ఇంకా ఇంకా యుద్ధం చేస్తుంటే మాతలి చూచి అలంతే క్రీడయా రామా, నీ ఆట చాలయా, ఇంకెంతసేపు ఆడుకుంటావు, నీకు వాడు పెద్ద శత్రువా, కాస్త కోపం తెచ్చుకోవయ్యా. వినాశకాల కథిత యసురై సహ అద్య వర్తతే. రావణాసురుడు చనిపోవలసిన రోజును దేవతలు నిర్ణయించారు, అది ఈరోజే. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు,
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ రావణాసురుణ్ణి సంహరించవలసింది. దగ్గర ఉన్నటువంటి మాతలి ఆ మహానుభావుణ్ణి ప్రోత్సహించాడు. మరీ అప్పుడే ఇంత పెద్ద శత్రువుకి మరీ తొందర చంపేస్తే బాగుండదు కదా, కాసేపు ఆడుకొని చంపుదాం, ఏమొచ్చేసింది, యుద్ధం అంటే ఎలా ఉంటుందో అందరికీ చూపాలి కదా, గత నేను కూడా యుద్ధం ప్రాక్టీస్ చేస్తానని రాముడు మళ్ళీ ఇంకా రావణాసురునితో ఘోరంగా యుద్ధం చేశాడు. మాతలి అప్పుడు చెప్పాడు, నైనా చాలు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించవలసింది అని. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం ప్రయోగించాలి అన్నాడో అత సంస్మారయామాస మాతలి రాఘవం తదా అజానన్నివ కిం వీర త్వమేనమనువర్తసే. ఏమీ తెలియనట్టు నువ్వు ఇతనితో ఆటలాడుతున్నావేమయ్యా. విసర్జాస్మై వధాయత్వమస్త్రం పైతామహం ప్రభో వినాశకార కథిత యస్సురై సహ అద్య వర్తతే. వీడు మరణించవలసినది ఈరోజే అని మాతలి చెప్పితే అప్పుడు మహానుభావుడు జగ్రాహ సశరందీప్తం నిశ్వసంతమివోరగం. బుసలు కొడుతున్న పాములాగా ఉన్నటువంటి శరమును ఈ మహానుభావుడు తీసుకున్నాడు. ఇది ఎలాంటిది అంటే బ్రహ్మణ నిర్మితం పూర్వం ఇంద్రార్థం అమితౌజసం. ఈ అస్త్రం బ్రహ్మ నిర్మించాడు, అది ఇంద్రుల కోసం నిర్మించాడు. ఆ మహానుభావుడు అగస్త్యునికి ఇచ్చాడు, అగస్త్యుడు రాముడికి ఇచ్చాడు. ఈ శరంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు ఈ బాణంలో. యస్య వాజేషు పవన పలే పావక భాస్కరవు శరీరం ఆకాశమయం గౌరవే మేరుమందరవు. ఎలాంటిది శరము అంటే మేరు పర్వతం, మందర పర్వతం, ఈ రెండు కలిపితే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉందట ఆ బాణం. ఒక్క బాణం మేరు మంద పర్వతాల వంటి బరువు ఉన్నటువంటిది. ఇక్కడే అగ్నిహోత్రుడు ఉన్నాడు, అక్కడే వాయువు ఉన్నాడు, అక్కడే వరుణుడు ఉన్నాడు. ఇదివరకు ఎన్నెన్నో యుద్ధాల్లో ఎంతో మంది మహావీరులను వధించిన అస్త్రం ఆ శరాన్ని, దాన్నే మనం రామ బాణం అంటాం. ఆ బాణాన్ని అప్పుడు తీసుకొని అందులో బ్రహ్మాస్త్రాన్ని మహానుభావుడు అభిమంత్రించాడు. బ్రహ్మాస్త్ర అభిమంత్రంతో రావణాసురుని వినాశకాలం సంభవించినది కాబట్టి ఆలస్యం చేయకుండా మహానుభావుడు ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం రావణాసురుని హృదయంలో నాటుకుంది. తెగిపోయిన ధ్వజంలాగా భూమి మీద పడిపోయాడు. అలా చూస్తూ ఉండగా ప్రాణాలు విడిచాడు. రావణాసురుని వధతో దేవతలు పరమానందాన్ని పొందారు. మాకు మళ్ళీ మా లోకాలు, మా రాజ్యాలు, మా సంతోషాలు మాకు లభిస్తాయి. రావణాసురుడు మరణించాడన్న వార్త విని రావణాసురుని భార్యలందరూ వచ్చి విలపించారు. తరువాత మహానుభావురాలు మండోదరి వచ్చి విలపిస్తుంది. రావణాసురుని భార్య మండోదరి రావణాసురుణ్ణి చూచి విలపించినటువంటి ఆ సర్గ ఉందే 124 శ్లోకాలు ఉన్నాయి అందులో. మండోదరి ఎంత జ్ఞానము కలదో ఆ విలాపాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. నిన్ను రాముడు చంపాడా? నిన్నొక మనిషి చంపాడా? రాముడంటే నారాయణుడా? నువ్వు నారాయణుడు చంపాడా? నిజంగా ఆయనకి ఆ శక్తి ఉందా నిన్ను చంపడానికి? వానరులంటే దేవతలా? దేవతలంతా కలిసి నారాయణుని తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను చంపడానికి ఇంత కుట్ర సాగిందా? ఇంతమంది కలిశారా? అయినా అంతమంది కలిసినా నిన్ను చంపగలరా? నన్ను అడిగితే వాళ్ళెవ్వరూ నిన్ను చంపలేదు, నీవే నిన్ను చంపుకున్నావు. ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం తయా.
స్మరద్భిరివ తద్వీర్యం అధునా తైరేవ నిర్జిత. నాయనా, నీవు ఇప్పటిదాకా అన్ని విజయాలలో ప్రధాన విజయం నీవు నీ ఇంద్రియాలను గెలిచావు. నీ ఇంద్రియాలను గెలిచి 3 లోకాలను గెలిచావు. నీతో ఓడించబడిన ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి, నిన్ను ఎలా ఓడించాలని చూచాయి, అవి గెలిచాయి. ఇప్పుడు నిన్ను నీ ఇంద్రియాలే చంపాయి. రాముడోడు చంపడానికి అంటే అర్థమేమిటి? ఇంద్రియాలను జయించినంత కాలం రావణాసురుడు గెలిచాడు. ఎప్పుడు రావణాసురుడు ఇంద్రియాలకు లొంగాడో చచ్చాడు. మనం మొదలే చెప్పుకున్నాం కదా, రావణాసురుడు అంటే ఎవరో కాదు, మనస్సే, మనమే. మనందరం రావణాసురుడమే. మనము ఇంద్రియాలను గెలిస్తే లోకాన్ని గెలుస్తాం. ఇంద్రియాలకు మనం ఓడిపోతే అందరికీ ఓడిపోతాం. గెలవటానికి ముఖ్య సాధనం ఏమిటి? మన ఇంద్రియాలే. అర్థమైందా? ఎవరు ఇంద్రియ నిగ్రహాన్ని సాధిస్తారో వారు అన్ని లోకాలను గెలుస్తారు. ఎవరు ఆశకు వ్యామోహానికి లోనవుతారో వారు ఓడిపోతారు. రావణాసురుడు ఇంతమందిని గెలిచాడు, ఇన్ని లోకాలను గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ఇంద్రియ జయం పడుకుంది. సీతమ్మను చూచేసరికి ఆ జయం కాస్త మర్చిపోయాడు. ఆమె మీది వ్యామోహంతో, ఆమె మీది కోరికతో, ఆమె మీది మనస్సుతో ఇంద్రియాలకు లొంగాడు. అంటే ఇంద్రియాలు గెలిచాయి, రావణాసుడు ఓడిపోయాడు. ఈ తీర్పు ఎవరిది? మందోదరి. అంతేకాదు, అయినా రావణ, నీకేమైనా బుద్ధి ఉందా? సీతమ్మ అంటే అంత మోజేమిటయా? ఆమె నాకంటే బాగుంటుందే. ఆడవారు దేన్నైనా ఒప్పుకుంటారు, కానీ నాకంటే పక్కామె అందంగా ఉంది అసలు ఒప్పుకోరు. ఉన్నా ఒప్పుకోరు, లేకుంటే మరే ఒప్పుకుంటారు. ఉదాహరణకు మండోదరే, ఆమె సౌందర్యవతే, కాదనిలేము. కానీ సీతమ్మ అంతకంటే అందగత్తే, అందరికీ తెలుసు. కానీ మండోదరి ఒప్పుకుంటుందా? రూపముతో కానీ, గుణముతో కానీ, కులముతో కానీ, శీలముతో కానీ మయాధికావా తుల్యావా త్వంతు మోహాత్ నబుధ్యసే అంటుంది. ఇత నాకంటే గొప్పదే, అందంలో, గుణంలో నాకంటే గొప్పదే, శీలంలో నాకంటే గొప్పదే. నువ్వు మోహంతో తెలుసుకోలేదు, అందుకే పడిపోయావు. మందోదరి విలపించింది. ఇలా విలపించిన మందోదరిని విభీషణాదుడు ఓదార్చారు. తరువాత మహానుభావుడు విభీషణుడు రామచంద్రుణ్ణి సమీపానికి వచ్చి, అయ్యా మీరు విజయం సాధించారో అన్నాడు. సరే, మంచిది నాన్న, మరి అన్నగారు కదా, సంస్కారం కాస్త పూర్తి చేయవలసింది అన్నాడు. ఏమో, పరమ పాపాత్ముడు కదా, ఎన్ని పాపాలు చేశాడు. అలాంటి వాడిని నేను సంస్కరిస్తే నేను కూడా ఆ కోవలోకి చెందుతానో ఏమో అని విలపించాడు విభీషణుడు. రాముడు అంటాడు, మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కార మమాప్యేష యథాతవా. నాన్న, శత్రుత్వం అనేది మరణించేంత వరకే. వ్యక్తి ప్రాణాలు పోయిన తర్వాత వాడు మనకు శత్రువు ఏమిటి? శత్రువు వాడి శరీరమా మనకు? ఇప్పుడుంది ఏమిటి? ఓన్లీ బాడీ ఉంది, అది శత్రువా? అందులో ఉన్నవాడు శత్రువు, వాడు పోయాడు కదా. శత్రువు పోయిన తర్వాత శత్రువు దేహాన్ని ద్వేషించేవాడు వివేకి అవుతాడా? జ్ఞానుడు అవుతాడా? అందుకే వైరాణి మరణాంతాన్ని, మరణం వరకే శత్రుత్వము. నిర్వృత్తం న ప్రయోజనం, మన పని కాస్త పూర్తయింది కదా. అందుకే క్రియతామస్య సంస్కార, ఇతనికి నీవు అంత్య సంస్కారం చెయ్యి. ఇప్పుడు ఇతను నీకెంతో నాకు అంతే.
అంటే ఇప్పుడు ఇతను నాకు కూడా అన్నగారే. ఎందుకన్నాడో తెలుసా? రాముడు చాలా గూఢంగా మాట్లాడతాడు, అందరికీ అర్థం కావు. ఇంత చెప్పిరా నీవు వీడికి సంస్కారం చెయ్యనంటే నేనే పోయి చేస్తాను. నాకు అన్నే బతుకున్నంత వరకు శత్రువు, ప్రాణం పోయింది, దేహం ఉంది, వాడు లంకాధిపతి, ఒక మహారాజు, వాడు మాకు అన్నదాన్ని నేనే సంహారం చేస్తాను, అంత్య సంస్కారం నేను చేస్తానయ్యా అన్నాడు రాముడు. వాచ్యంగా చెప్పలే, ఇప్పుడు నీకెంతో వీడు నాకంతే అన్నాడు. అంటే అర్థం ఏంటండి? నీకు అన్నే నాకు అన్నే అన్నపోతే ఏం చేయాలి తమ్ముడు? సంస్కారం చేయాలి కదా. నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా? ఇంత మర్యాదగా చెప్పాడు. రాముని భావాన్ని అర్థం చేసుకున్నటువంటి మహానుభావుడు విభీషణుడు అంత్య సంస్కారం పూర్తి చేశాడు. సంస్కారం పూర్తి చేసి వచ్చిన తరువాత లక్ష్మణస్వామిని లంకకు పంపి విభీషణ స్వామికి పట్టాభిషేకం చేయించాడు. అభ్యసించత్ తదా సర్వే రాక్షసాః వానరాస్తథా ప్రహర్షమతులం గత్వా తుష్టువు రామమేవహి. యథావిధిగా విభీషణుణ్ణి లంకారాజ్యానికి అభిషేకం చేశాడు. ఇప్పుడు విభీషణుడు లంక అధిపతి అయ్యాడు కదా. ఆ మహానుభావుడు అధిపతి అయిన తరువాత వచ్చాడు రాముడి దగ్గరికి. అయ్యా ఏమాజ్ఞ? అప్పుడు స్వామి హనుమంతుణ్ణి పిలిచిన ఆయన, ఇప్పుడు లంకాధిపతి విభీషణుడు కదా, వారి అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీతమ్మ దగ్గర నా వృత్తాంతాన్ని, విజయ వృత్తాంతాన్ని చెప్పి ఓదార్చి ఆమె ఏమి చెప్తుందో విని వచ్చి నాకు చెప్పు అని హనుమంతుణ్ణి పంపించాడు. ఈ మహానుభావుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా హతః అద్య రావణః శుభ్రూ, రావణుడు చనిపోయాడు, విభీషణ విజేయం హి లంకారాజ్యం ఉపస్థితం. ఇప్పుడు ఈ లంకారాజ్యం ఉందే అది విభీషణునికి ఆజ్ఞాబద్ధమయ్యింది. అంటే ఇప్పుడు రాజెవరు? విభీషణుడు. స్వగృహే వర్తసే దేవి, ఇప్పుడు నీవు శత్రువు ఇంట్లో లేవు, మీ ఇంట్లో ఉన్నావు. ఎలాంటి దిగులుతో పని లేదు, నీ భర్త గెలిచాడు. ఇంత చక్కని వార్త రామచంద్రుని విజయాన్ని హనుమంతుడు సీతమ్మకు చెబితే అదంతా విని కదలక మెదలక పలుకక ఉలకక అలాగే చూస్తూ దిగుతుంది. చూచాడు హనుమంతుడు, అమ్మా నేను తల్లి హనుమంతుడిని అప్పుడు వచ్చాను చూడు, మర్చిపోయావా? మాట్లాడలేదు ఏమిటి నాయనా? మర్చిపోలేదు, సంతోషించాను. ఎలాగూ ఈ వార్త నువ్వు చెప్తావని తెలుసు, కానీ నా కర్మ నీ కర్మ బాగాలేదు. ఎప్పుడు నువ్వు వచ్చి మంచి వార్త చెప్పినా నీకు ఇద్దాం నా దగ్గర ఏమీ ఉండటం లేదు. ఇంత మంచిగా చెప్తే ఎంత బహుమతి ఇవ్వాలి? త్రైలోక్య రాజ్యం సకలమని 3 లోకాలు ఇచ్చినా తక్కువే నీ వార్తకు. కనీసం ఏదైనా ఇద్దామని నా దగ్గర ఉంటేనా? అక్కడికి వెళ్ళావు, రాముడికి చెప్పావు, ఆయన దగ్గర ఏం లేదు. నీ ఇలాంటి చూతోడన్నా ఉంటాడా? మంచి వార్త చెప్పి కూడా బహుమతి పొందే అదృష్టం నీకు లేదు, ఇచ్చే అదృష్టం నాకు లేదు. అది ఆలోచిస్తున్నాను, వేరే కాదు. అయ్యో తల్లి ఆ మాట చెప్పొద్దా, నాకు కోరిక కూడా ఉంది, నీవు ఇస్తానంటే అడుగుతాను, నువ్వు ఇవ్వగలవు కూడా. నేనా? ఇక్కడనా? నీకేమిస్తాను? తల్లి ఉంది, ఇస్తానంటే అడుగుతాను. ఇవ్వగలదైతే, న్యాయబద్ధమైతే తప్పకుండా ఇస్తాను నాన్న. ఇది న్యాయం, ఇది ధర్మ్యం, ఇది మార్గానుబంధించ అంటారు. తల్లి 3 చెప్తుంది. న్యాయము కావాలి, ధర్మము కావాలి, సన్మార్గాన్ని అనుసరించేది కావాలి, తప్పకుండా ఇస్తాను. ఏమీ లేదమ్మా, నేను అప్పుడు వచ్చినప్పుడు
నీ చుట్టూ వీళ్ళంతా చేరి రావణం భజభర్తారం, రావణం భజభర్తారం, రావణాసురుని భర్తగా పొందు, రావణాసురుని భర్తగా పొందు, అలా పొందకుంటే నిన్ను చంపుతాం, చీరుతాం, నరుకుతాం, ముక్కలు చేస్తాం, రాసులు పోసుకుంటాం, మధ్యలో కలుపుకొని తింటాం అని చిత్రవధ చేశారు నిన్ను మాటలతోటి. తల్లి ఎంత బాధపడ్డావు కదా. సూచన నాకే అవకాశం ఉంటే అక్కడే నరికి చంపేయాలనిపించింది. అప్పుడు రోజులు మనవి కాదు కాబట్టి ఊరుకున్నాను. ఇప్పుడు అంతా రాజ్యం మనదే కదా, నువ్వు కొంచెం అనుమతిస్తే ముష్టిభి పార్ష్ణిఘాతైశ్చ సూదయామి, పిడిగుద్దులతో, మోచేతి గుద్దులతో వీళ్ళందరినీ చంపేస్తాను. ఈ ఒక్క కోరిక తీర్చు తల్లి. మనమైతే ఏం చేసేవాళ్ళం? ఇంకా ఆలస్యమా కొట్టిపారే అనేవాళ్ళం. కానీ ఆమె తల్లి కదా. రాజసంశ్రయవశ్యానాం విధేయానాం పరాజ్ఞయ కుప్పియేతు వానరోత్తమ. పిచ్చివాడవా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? రాజులను ఆశ్రయించి వారి దగ్గర ఉద్యోగం చేసేవారు రాజుగారి ఆజ్ఞను పాటిస్తే బహుమతి ఇవ్వాలన్నా శిక్షించాలన్నా? వాళ్ళంతా ఎన్జిఓస్ కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా ఉండదు. మరి జీవో వస్తే వాడు పాటించాలి. జీవో వాడు ఇచ్చాడు రావణాసురుడు, సీతను నా వశం చెయ్యండి, ప్రయత్నించండి అని. వాళ్ళు అమలు చేశారు. రాజుగారి ఆజ్ఞను పాలించిన వాళ్లను శిక్షించాలా, ఇంక్రిమెంట్ ఇవ్వాలా, బహుమతి ఇవ్వాలి కదా. అది కాక ఇప్పుడు చెప్పే మంత్రం సీతాచరమం అంట. ఇంతకుముందు ఒక మంత్రం చెప్పాం, సకృదేవ ప్రపన్నాయ అనే మంత్రం చెప్పామే, అది రామచరమం, రామాయణ చరమం. ఇప్పుడు చెప్పేది సీతాచరమం. పాపానాం వా వధానాం వా వధార్కాణాం ప్లవంగమ కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాధ్యతి. పాపానాం వా శుభానాం వా వధార్కాణాం ప్లవంగమ. నాయన ఓ కోతి అని మొదలుపెట్టిందాం. ప్లవంగం అంటే గంతులేసేవాడా అని అర్థం. అంటే కోతి గంతులే కదా. మంచివారైనా చెడ్డవారైనా సంపదగిన వారైనా సరే బుద్ధిమంతుడు దయ చూపాలి. తప్పు చేసిన వాడే కాదు, తప్పు చేసిన వాడైనా తప్పు చెయ్యని వాడైనా సంపదగిన వాడైనా సరే బుద్ధిమంతుడు దయ చూపాలి. ఎందుకంటావా? ఒక్కటే మాట, నకశ్చిన్నాపరాధ్యతి. ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడంటూ ఎవ్వడూ ఉండడు. తప్పు చేసిన వాడిని శిక్షించాలనే నియమం పెట్టుకుంటే మరి రక్షించేది ఎవరిని? ఎవడుండడే? నకశ్చిన్నాపరాధ్యతి. ఇది సీతమ్మ యొక్క నినాదం. తప్పు చేయని వాడెవడూ ఉండడు. తప్పు చేసిన వాడినే క్షమించాలి. సంపదగిన వాడైనా సరే వాడిని క్షమించాలి, దయ చూపాలి, రక్షించాలి, వాడిలో పరివర్తన తేవాలి, వాడి తప్పును మార్చాలి. వాణ్ణి కాదు చంపేది, వాడి తప్పును చంపాలి. సీతమ్మ ఎంత దయామరురాలో. అందుకే మన శాస్త్రం, మన సిద్ధాంతం రామచంద్రుని కంటే సీతమ్మే చాలా గొప్పది, చాలా పెద్దది, చాలా దయగలది. మాతర్మైథిలి రాక్షసీహి త్వయి తదైవ ఆర్ద్రాపరాధాస్త్వమి రక్షంత్యాః పవనాత్మజాత్ లఘుతర రామస్య గోష్ఠీకృత అంటాడు మహానుభావుడు శ్రీగుణ రత్న కోశంలో పరాశర భట్టర్. రామచంద్రుని గోష్ఠి కంటే సీతమ్మ గోష్ఠే చాలా పెద్దదయింది. సీతమ్మ ముందర రాముని గోష్ఠి చిన్నబోయింది అని. తప్పు చేసినా సరే క్షమించాలి అన్నాడు రాముడు కదా. దోషో యద్యపి తస్య స్యాత్ అన్నాడు. కానీ సీతమ్మ తప్పు చేయని వాడే లేడురా అని. ఎవరు ఉత్తములు అన్నారే? ఎలాగో అమ్మ అమ్మే కదా. మనందరం ఎవరి పార్టీ అంటే ఏం చెప్తాం? అమ్మ పార్టీ కదా.
కదా. తరువాత కావాలంటే అమ్మే నాన్నపాటి మంగు నాన్నపాటి అవుతాం, అది వేరు సంగతి. న్యాయంగా మన ఓటంతా అమ్మకే ఇస్తాం కదా. ఇందుకు అమ్మ ఇంత గొప్పది. అలా వధించటానికి యోగ్యమైన వారిని కూడా రక్షించాలి అని చెప్పి హనుమంతుణ్ణి వారించినది. ఆనాడు తాను చెప్పినదే, మీరు చెప్పిన మాట నిజమైతే అవోచ తథ్యం భవేయం శరణం శివ. మీరు చెప్పిన కళ నిజమైతే మీకు నేను రక్షకురాలను అవుతానని మాట ఇచ్చింది ఆనాడు సీతమ్మ. ఇప్పుడు రక్షించింది. తల్లి మరి రాముడికి ఏం చెప్పమంటావు? చూడాలని ఉంది అని చెప్తూ, రామచంద్రుడిని చూడాలనుకుంటున్నాను. సంతోషం తల్లి చెప్పి వచ్చి ఆ మాట కాస్త రాముడికి చెప్పాడు. తల్లి నిన్ను చూడాలని అనుకుంటూ ఉంది. విభీషణ సీతమ్మను సుస్నాతాం, చక్కగా స్నానము చేయించి అలంకరింపచేసి నా దగ్గరికి తీసుకునిరా ఆజ్ఞ ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప ఆజ్ఞ మరేది ఉండదు. కాబట్టి మహానుభావుడు విభీషణుడు వెళ్ళి, తల్లి స్వామి ఆజ్ఞ ఇచ్చాడు, శుభ్రంగా స్నానం చేసి చక్కగా అలంకరించుకొని స్వామి దగ్గరికి రా అంటే, అస్నాత్వా ద్రష్టుమిచ్చామి అంటున్నాడు. ఇలాగే వెళ్ళి చూడాలనుకుంటున్నాను. స్నానం చేసి అలంకరించుకొని కాదు, ఇన్నాడు నేను ఎలా ఉన్నానో రాముడు చూడాలి, ఇలాగే వెళ్ళాలి. విభీషణుడు అంటాడు, అమ్మా పతివ్రతకు భర్త ఆజ్ఞ కదా పరిపాలించవలసింది. ఆ భర్త నిన్ను స్నానం చేసి రమ్మన్నాడు, అలా వెళ్ళటమే న్యాయం. భర్త ఆజ్ఞను పరిపాలించాలి కదా. శుభ్రంగా మహానుభావురాలు స్నానము చేసి అలంకరించుకొని పల్లకి ఎక్కి విభీషణుని పరివారం తీసుకొని వస్తే రామచంద్రుని సమీపానికి వచ్చినట్టు. దగ్గరికి రాగానే విభీషణుడు వానర సైన్యం అడ్డుగా ఉన్న వారందరినీ లాఠీలకు పని చెప్పి దూరంగా తరిమేశారు. మహారాణి వస్తుంది కదా, మరి అందరూ చూడొచ్చు ఆమెను. తరిమేస్తూ గోరగోర చేస్తుంటే అది విని రాముడు, ఏం చేస్తున్నారు మీరు? మేము అరణ్యవాసంలో ఉన్నాము, ఆపదలో ఉన్నాము, యుద్ధంలో గెలిచాము, ఇప్పటిదాకా యుద్ధం జరిగింది. అరణ్యవాసము, ఆపద, యుద్ధము, కష్టాలు, దుఃఖము, బాధలు ఇలా ఉన్నప్పుడు రాస మర్యాదలు, పతివ్రత మర్యాదలు, స్త్రీ మర్యాదలు పాటించవలసిన అవసరం లేదు. అంటే ఎమర్జెన్సీ అంటాం కదా. సీతమ్మ కాలితో నడిచి రాని, ఎప్పుడైతే నడిచి రాని అన్నాడో రాముడు, లక్ష్మణస్వామికి డౌట్ వచ్చేసింది. మారిపోయింది స్వామి ప్రభావం ఏమిటి, స్వభావం. ఇప్పటిదాకా సీత 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 అని విలపించి ఆమె రాగానే నడిచి రాని, మర్యాదలు ఎందుకు? ఏమనుకుంటున్నాడు? సీతమ్మ కావాలనుకుంటున్నాడా, వద్దనుకుంటున్నాడా? కొంచెం ప్రమాదమే అని పాపం బాధపడ్డాడు స్వామి. సరే, స్వామి ఆజ్ఞ కాబట్టి తీసుకొని వచ్చారు. ప్రహర్షాతు అభిమానాచ్య రామం సంప్రేక్ష్య మైథిలి అంటాడు వాల్మీకి. సంవత్సర కాలం స్వామిని చూడకుండా తమలో తాము నిగ్రహించుకున్నటువంటి అభిలాషను ఒక్కసారి ఉబికి వచ్చి సీతమ్మ తలకాయ ఎత్తి కన్నులు తెరిచి మెల్లగా రాముణ్ణి చూచింది. రాముడు తలకాయ వంచుకొని నిలబడ్డాడు. సీతమ్మను చూడలేదు. ఆమె చూస్తాంది కదా, చూడని. ఏమంది ఆమె? రాముడిని చూస్తాను అంది. రాముడు చూడాలి అందే కదా, చూడని. తాను తల వంచి అప్పుడు మాట్లాడతాడు మహానుభావుడు. శత్రువులు చేసిన అవమానాన్ని పౌరుషంతో తొలగించాను. భార్యవు కాబట్టి, స్త్రీవి కాబట్టి, నన్ను ఆశ్రయించిన దానవు కాబట్టి, నేను రక్షించాలి కాబట్టి నా డ్యూటీ చేశాను. దైవం చేసినటువంటి
ఈ అవమానాన్ని మానవ ప్రయత్నంతో పౌరుషంతో గెలిచాను. నిన్ను రావణాసురుని చెర నుండి తప్పించాను. అది నా విధి కాబట్టి చేశాను. నీ మీది ఆశతో కానీ, కోరికతో కానీ, వ్యామోహంతో కానీ, ప్రేమతో కానీ నేను చేయలేదు. ఇప్పుడు నీ మీద నాకు ఎలాంటి అభిలాష లేదు. కావాలంటే నీవు కోరుకున్న వారిని, నీకిష్టం వచ్చిన వారిని, నీవు నచ్చిన వారిని భర్తగా ఎన్నుకోవచ్చు. లక్ష్మణస్వామినో, భరతుడినో, శత్రుఘ్నున్నో, విభీషణున్నో, సుగ్రీవున్నో, నీ ఇష్టం. ఎవరినైనా ఎన్నుకో. నీ బ్రతుకును నీవు హాయిగా కొనసాగించుకో. ఎవరంటున్నారు మాటలు ఇవి? రామచంద్రుడే అంటున్నారు. వింటున్న మనందరికీ ఏమవుతున్నది? సలసలా కాగుతుంది కదా. ఎంత మంచివాడైనా రాముడు కూడా మగవాడేనా? మామూలు మగవాడైపోయాడా రాముడు అనుకుంటున్నాం కదా. కానీ న్యాయం కాదు. ఇవి రాముడన్న మాటలు సీత మాట్లాడిన మాటలకు సమాధానం. సీత ఏమంది అరణ్యంలో లక్ష్మణస్వామిని? నా మీది కోరికతో నువ్వు నా ఎంబడొచ్చావు, నేను దొరకాలని వచ్చావు. నువ్వు ఒక్కడవే కాదు, భరతునితో ఆలోచించావు, శత్రుఘ్నుడితో ఆలోచించావు, ముగ్గురు కూడబరుక్కొని వచ్చారు, నన్ను పొందాలని వచ్చావు. అది ఆడవారి స్వభావం. ఎవరిని అన్నారండి? లక్ష్మణస్వామిని అంత మాట సీతమ్మంటే ఎంతైనా ఆడదే కదా అన్నారా? అయ్యో పాపం అన్నారు. అదే మాట రాముడంటే మగ బుద్ధి. ఏ న్యాయం అండి ఇది? కొంచెం ఆలోచించండి. ఈ మాటలు ఆ మాటలకు సమాధానాలు. రామచంద్రుడు అంటే పరమాత్మ తనను తిట్టినా, తనను అవమానించినా, తనను ఏమన్నా తట్టుకుంటాడు, ఏమనడు. తన భక్తుల జోలికి వస్తే మాత్రం భార్యను కూడా క్షమించాడు. చేసిన తప్పుకో శిక్ష విధించకుండా ఊరుకోడు. లక్ష్మణస్వామిని నిందించిన తరువాత ఇంతవరకు మళ్ళీ రాముడు సీతమ్మను చూచాడా? లేదు కదా, ఇదే చూశాడు. ఇంచుమించు సంవత్సర కాలం రాముని మనస్సులో మ్రగ్గుతున్నాయి మాటలు. అయితే ఇంత కోపమున్నా, ఇంతగా చెప్పినా సీతమ్మకు మాత్రమే అర్థమయ్యేలా ఓ మాట చెప్పాడు. తప్పు నాది, నీది కాదు, నీవు మంచిదానవే. భక్తులను తిడితే నేనే తట్టుకోలేను. ఎక్కడ చెప్పాడు ఆ మాట? అంటే దీప నేత్రాతురస్యైవ ప్రతికూలాసి మేమత. ఇప్పుడు నీవు నాకు ప్రతికూలురాలవు. ఎలాగండి అంటే కంటి జబ్బు ఉన్నవానికి దీపం పడనట్టు. దీప నేత్రాతురస్యైవ అంటే దీపం ఎవరు? సీతమ్మ. రాముడు కంటి జబ్బు ఉన్నవాడు. అంటే తప్పెక్కడుందన్నమాట. అక్కడనా వీడి దగ్గర నాకు సూచించాడు, ఇవన్నీ కబుర్లే, తప్పు చేసావు కాబట్టి శిక్ష వేస్తున్నాను, అది పోయిన తర్వాత నువ్వు నాదానవే అని సూచించటానికి కంటి జబ్బు ఉన్నవాడికి దీపం పడనట్టు నీవు నాకు పడవు కాబట్టి నీ ఇష్టము. ఇంత పరుషంగా మాట్లాడితే సీతమ్మ చూచి, ఎందుకయ్యా లఘునేవ మనుష్యేణ ప్రాకృతం తే పురస్కృతం, చాలా చిన్న మనిషిలాగా నా స్త్రీత్వాన్ని మాత్రమే ముందర పెట్టుకున్నావా? నేను జనకుని కూతురునే, భూమి నుండి పైకొచ్చానే, దశరథుని కోడలునే, నీకు భార్యనే, ఇవేవీ గుర్తులేవా నీకు? ఒక్క స్త్రీనని మాట ముందర పెట్టుకొని ఇంత మాటలు అంటావా? అసలు నీకు ఇవి శోభిస్తాయా ఇలా మాట్లాడటం? నిజంగా నీవు నన్ను వదిలిపెట్టదలుచుకుంటే ఆనాడు
హనుమంతుడితో ఈ ఒక్క వార్త చెప్పుంటే అప్పుడే ప్రాణాలు విడిచేదాన్ని. నీకు ఈ సైన్యం, ఈ సముద్రం, ఈ వారధి, ఈ యుద్ధం, ప్రాణ సందేహం, ఇంత ఎందుకు ఇదంత శ్రమ? హనుమంతుడితో నేను విడిచిపెట్టాను ఒక్క మాట అంటే అయిపోయేది కదా. ఇంత కష్టపడతావా? ఇన్ని అవస్థలు పడ్డావా? నాకు ఈ మాట చెప్పడానికా? ఎందుకయ్యా ఇలా చేశావు? అయినా ఏం చేస్తాను? నా గుణాలు ఈనాడు నీకు నచ్చని నాడు, భర్త నచ్చని గుణాలున్న భార్యకు బ్రతికే ఛాన్సు లేదు. లక్ష్మణ, చితి పేర్చు. నా దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటున్నా రాముడు తల ఎత్తలేదు, మాట్లాడలేదు. లక్ష్మణస్వామి రాముణ్ణి చూచాడు. అతని కనులలో ఆమోదం కనపడింది. స్వామి ఆజ్ఞను పాలించాలి కదా. ఆ మహానుభావుడు చితి సిద్ధం చేశాడు. భర్త చుట్టూ ప్రదక్షిణం చేసి, అగ్ని చుట్టూ చేసి, అగ్నిలో హవిస్సులాగా దూకపోతున్న సీతమ్మను చూచి పైన దేవతలు, కింద రాక్షసులు, వానరులు హాహాకారం చేశారు. కానీ రామచంద్రునికి చెప్పటానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. అందరూ తల ఉంచుకొని ఉన్నారు. అగ్నిహోత్రుల్లో అమ్మ దూకిన తరువాత శంకరుడు, ఇంద్రుడు, మరికొందరు దేవతలు వచ్చారు. వారందరూ రాముడికి అడిగిన అడగకున్నా అన్ని రకాల వరాలు ఇచ్చారు. చివరికి దశరథ మహారాజు కూడా కనపడ్డాడు. నాన్న, శ్రీ మహావిష్ణువే ఇలా వచ్చావని ఇప్పుడే తెలిసిందిరా బాబు. నా కొడుకు అనుకొని విలపించాను. స్వామివి కూడా ఇలా వచ్చి నా మాట నిలబెట్టి నాకింత కీర్తిని సంపాదించావు. నేను అదృష్టవంతుణ్ణి. నాకు న్యాయంగా నువ్వు లేకుండా స్వర్గం కూడా నచ్చదు. పోయాను, ఏం చేస్తాను? ఏం వరం కావాలో కోరుకో అంటే, నాన్నగారు, మాకుగా వేరే వరమే వద్దు. మీరు కైకమ్మతోటి నిన్ను నీ పుత్రుణ్ణి విడిచిపెట్టానన్నారు. ఆ మాటను ఉపసంహరించుకోండి. ఆమె మీ భార్యే కదా, అతను నీ పుత్రుడే కదా. ఏదో కోపంలో అన్నారు. ఆమె చేసిన మాట, చేసిన పని లోకహితమే జరిగింది కదా, మేలే జరిగింది కదా. కాబట్టి ఆ వరాన్ని, ఆ శాపాన్ని ఉపసంహరించి వరాన్ని ప్రసాదించండి. తథాస్తు. అప్పుడు దశరథుడు సీతమ్మను మన్యు తా త్యాగం ఇమం ప్రతి. అమ్మ అంటే మనకు అగ్నిహోత్రుడు సీతమ్మను బయటికి తెచ్చి రాముడికి ఇచ్చి, ఏమయ్యా ఈమెలో దోషముందే, నాకైనా దోషం అంటుతుందేమో కానీ ఈమెకేం దోషం అంటుతుందయ్యా? అహం ఆజ్ఞాపయామి త్వాం, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఈమెను తీసుకో అన్నాడు. నాకు తెలుసయ్యా, ఆమె ఏ తప్పు ఆమెలో లేదు. ఆమెకు ఏ తప్పు అంటదు, అగ్ని చెదరపడుతుందే, నాకు తెలుసు. కానీ ఈ ఒక్క మాట అనకుండా తీసుకుంటే మీరందరూ ఏమంటారు? రాముడు మరీ ఇంత పిచ్చోడా? సంవత్సర కాలం పరుల ఇంట్లో ఉంటే కనీసం ఎలా ఉన్నావు, బాగున్నావా, కనీసం అడగకుండా, మాట్లాడకుండా, ఏమీ చూడకుండా అమాంతం తీసుకొని పోతాడు. అంత పిచ్చా భార్య అంటే అనరా? రేపు అయోధ్యలో ప్రజలు అనుమానించరా? సీతమ్మకు ఆ అపకీర్తి రావటం కంటే ఈ క్షణకాలం కాస్త బాధపడితే ఈ దోషం పోతుంది. ఆమె శుద్ధి కోసమే, ఆమె కీర్తి కోసమే, ఆమె ఐశ్వర్యం కోసమే ఆ రెండు మాటలు అన్నాను. అది ఆమెకు తెలుసు. అందుకే తనకు లేని దోషాన్ని ఆపాదించుకొని అగ్నిలో పడింది. అసలు నన్ను విడిచి సీత ఉండగలదా? సీతను విడిచి నేను ఉండగలనా? సూర్యుడు లేకుండా కాంతి ఉంటుందా?
కాంతి లేని సూర్యుడు ఉంటాడా? సీత కాంతి, నేను సూర్యుడిని. సూర్యుడు ప్రకాశించాలంటే ఏం కావాలి? అంతే కావాలి కదా. రాముడు ప్రకాశించాలంటే ఎవరు కావాలి? సీతే కావాలి. ఆమె నాకెక్కడిదయ్యా ఉనికి అని మెచ్చాడు. దశరథ మహారాజు సీతమ్మను, అమ్మ నిన్ను వదిలిపెట్టాడనో, అనుమానించాడనో, అవమానించాడనో మా అబ్బాయిని కోప్పడకు. 10 మందిలో ఏమనవని తెలుసు. ఆడవారు భర్త పక్కన ఉన్నప్పుడు సభలో మాట్లాడితే నోరెత్తదు, ఇంటికి బాగా సంగతి చెప్తాను కదా. అలాగే మా అబ్బాయిని ఏం చెయ్యకమ్మా, నీ కోసమే, నీ మేలు కోసమే, నీ కీర్తి కోసమే, నీ సద్గుణం కోసమే అలా చెప్పాడు. నీ ఆమెను ఓదార్చాడు దశరథుడు. మీలాంటి వారందరినీ చూచి నేను ఆనందాన్ని పొందాను అని మహానుభావుడు ఇంద్రుడు కూడా వచ్చి ఏం వరం కావాలో కోరుకోవను. చనిపోయిన వారందరూ బతకాలి వానరుడు. నా కోసం ఎవరెవరు చనిపోయారో వారంతా బతకాలి. నా కోసం భార్యలకు, పుత్రులకు, కుటుంబానికి దూరం ఎందుకు కావాలి? నీవు అనుగ్రహంతో వారందరినీ బ్రతికించు. అలాగే ఈనాటి నుంచి వానరులు ఎక్కడున్నా అన్ని చెట్లు పండ్లతో ఫుల్ నిండి ఉండాలి, నదులు నీళ్లతో నిండి ఉండాలి, పర్వతాలు గోడదులతో నిండి ఉండాలి. నా వానరులు ఎక్కడున్నా ఆనందంతో ఉండాలి. ఇంద్రునితో వరం పొంది అందరూ వెళ్ళిపోయిన తరువాత విభీషణుడు, స్వామి నా కార్యాన్ని సాధించారు కదా, ఒక పూట నా ఆతిథ్యము తీసుకోండి. స్నానం చేసి జటలు విప్పుకొని అలంకారాలు చేసుకొని కానుకలు తీసుకొని విందు భోజనం చేసి అయోధ్యకు వెళ్ళండి. నకల్ వేతన్ నకురియాంతే. అన్న నాకు అలా చెయ్యాలనే ఉందిరా, కానీ ఇప్పటికే టైం అయిపోయింది. 14 ఏళ్ళు ఈ రోజుతో అయిపోతున్నాయి. రేపు ప్రాతకాలం వరకు భరతుని ముందర ఉండకుంటే వాడు చనిపోతాడు. చిత్రకూటంలో ఉన్న నా దగ్గరికి వచ్చి శిరస్సు వంచి యాచించాడు. అతని మాటను నేను నిర్వర్తించలేకపోయాను. సతు తామ్యది ధర్మాత్మ, వాడు ధర్మాత్ముడు తప్పిస్తున్నాడు, అతనికి శాంతి కలిగించాలి. నాన్న ఏమనుకోకు, త్వరగా బయలుదేరి ఎలా చేరుతాను అని చూస్తున్నాను. అయ్యో స్వామి దిగులెందుకో, పుష్పకం సిద్ధంగా ఉంది, మీకోసమే దాన్ని ఆపాను. ఎందరైనా అందులో పడతారు, అందరూ కూర్చొని హాయిగా వెళ్ళండి. విభీషణుడు చెప్పితే అయితే వెళ్ళొస్తాం అని విమానం ఎక్కుతున్నారు. విభీషణుడు చూసి, స్వామి నేను రావద్దా? మీ పట్టాభిషేకాన్ని మేము చూడొద్దా? మేము కూడా చూస్తాం స్వామి. సుగ్రీవుడు, స్వామి మేము కూడా చూస్తామన్నాడు. ఎక్కండి, ఇంకా ఆనందం కదా. ఒంటిగా కాకుండా మిత్రులతో కలిసి ఎంత ఆనందం అండి. అందరు ఎక్కండి. అందరూ ఎక్కితే విమానం బయలుదేరింది. సీతమ్మకు రాముడు యుద్ధరంగంలో జరిగిన ప్రతి దృశ్యాన్ని చూపెట్టుకుంటూ వర్ణించుకుంటూ వెళ్ళాడు. ఇగో ఇది కిష్కింధ, సుగ్రీవుని రాజధాని, ఈ పక్కన వాడిని చంపాము, ఇక్కడ వాడిని రాజును చేశాము. ఆమె ఉండి, ఎంత మగవాళ్ల పార్టీ పోతే నాకేం లాభం, కాస్త నా పార్టీ ఉండాలి కదా, మరి సుగ్రీవుని భార్యలతో కలిసి వెళితే బాగుంటుంది కదా. ఏ ఏ వానరులు ఇక్కడ మనెంబడి వస్తున్నారో వారు భార్యలతో వస్తే బాగుంటుంది. నువ్వు కోరితే కాదంటానా? విమానాన్ని దింపాడు కిష్కింధలో, వానర పత్నులను తీసుకున్నాడు. అందరూ కలిసి భరద్వాజాశ్రమానికి వెళ్ళారు. అక్కడ దిగితే భరద్వాజుడు పరమానందంతో ఎదుర్కొన్నాడు. ఆనాడు ముగ్గురే వచ్చారు కదా, అందుకోసం ఆకులు, అలములు, కందమూలాలు ఇచ్చాడు. ఇప్పుడు సైన్యంతో వచ్చాడు, విజయంతో వచ్చాడు, రాజు కాబోతున్నాడు. అద్భుతమైన విందు ఇచ్చాడు భరద్వాజుడు. భరద్వాజుని విందు తీసుకుంటూ హనుమంతుణ్ణి, నాయన వెళ్ళి
భరతుణ్ణి చూడు, దగ్గరలో ఉన్నాడు, నంది గ్రామంలో ఉంటాడు మహానుభావుడు, ఎలా ఉన్నాడో చూడు. నేను వచ్చానని చెబితే సంతోషిస్తాడా, ముఖం ముడుస్తాడా చూడు. ఎందుకంటే ఎంత మంచివారికైనా పదవులందు, స్త్రీల పెదవులందు ఆశ లేనివాడు అసలే కనరాడు విశ్వదాభిరామ వినురవేమాని అన్నట్టుగా 14 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మళ్ళీ రాజ్యం ఇవ్వాలంటే చాలామందికి బుద్ధి పుట్టదు కదా. ఇవ్వాలనుకుంటున్నాడో వద్దనుకుంటున్నాడో తెలుసుకొని రా అని పంపాడు. అప్పటికే భరతుడు అన్ని ప్రయత్నాలు పూర్తి చేసుకున్నాడు. అయిపోతూ ఉన్నది, ఇంకా రాముడి వార్తేమీ తెలియలేదు. నేను అగ్ని ప్రవేశం చేయాలో ఏమో అనుకుంటుండగా స్వామి వచ్చి, రాముడు వచ్చాడయ్యా, భరద్వాజాశ్రమంలో ఉన్నాడు, రేపు సమయానికి నీ దగ్గరికి వస్తాడు. ఇంత కమ్మని వార్త చెబితే ఎంత ఆనందమండి భరతుడికి. హనుమంతుణ్ణి కౌగలించుకొని నీకేమిచ్చినా తక్కువే కదా కానుకలకు, అయినా నేనేమి ఇయ్యగలను, నాదంటూ ఏముంది, మా రాముడు వచ్చాడా, ఎంత సంతోషించాడు. చమత్కారం గమనించండి. భరతుని స్వభావం తెలుసుకొని త్వరగా రమ్మన్నాడు రాముడు. హనుమంతుడు రాలేదు, అక్కడే ఉన్నాడు, రాముడే వెళ్ళాడు. భరద్వా అనుమతి తీసుకొని వారందరూ పుష్పక విమానంతో నంది గ్రామంలో దిగారు. పట్టాభిషేకం అనేది రేపు చేసుకోవాలి కదా, అందుకోసం రేపు పట్టాభిషేకం కాగానే పట్టాభిషేక ఘట్టాన్ని ఒక 20 నిమిషాలు అనుసంధానం చేసుకొని శ్రీమద్ రామాయణాన్ని పరిపూర్ణంగా రామచంద్రుని కృపతో, మన వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వినే అదృష్టం కలిగినందుకు జై సీతారాం, జై సీతారాం, జై జై సీతారాం, జై శ్రీమన్నారాయణ. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యచారిణీ. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. జయ శ్రీమన్నారాయణ. 8 నిమిషాలు అయిందా?